హలో అందరికి వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు TSPSC Group-1 Polity MCQ సిరీస్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పార్లమెంట్ అన్నమాట. సో యూనియన్ లెజిస్లేచర్ లో భాగంగా పార్లమెంట్ కి సంబంధించి మనం లాస్ట్ 2-3 క్లాసెస్ లోనే ఆల్రెడీ టాపిక్స్ అనేవి కొన్ని డిస్కస్ చేసాము. సో ఈ రోజు మనం ఫర్దర్ టాపిక్స్ కి వెళ్తూ అలానే దానికి సంబంధించిన MCQs ని కూడా సాల్వ్ చేసేద్దాము. Okay, na? So stay tuned till the end of the video so that you people will not miss out any important information. ఒకవేళ వీడియో కనుక స్లోగా అనిపిస్తే 1.25x స్పీడ్తో కానీ 1.5x స్పీడ్తో కానీ క్లాసెస్ని వినండి. ఓకేనా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. So before getting into the video, let me give you a small announcement regarding the paid courses that we have launched. So Ugadi Sandarbhanga manamu paid courses lo 50% offer anedi istunam anamata on all the courses. So TSPSC Group-1 mains course vachesi 5999 ki maatrame offer chestunamu. TSPSC Group-1 Prelims and mains course vachesi 7999 ki istunamu. TSPSC Group-1 test series vachesi just for 999 and TSPSC the whole package for Group-1 is only for 1499. సో అండ్ Group-2 ప్యాకేజ్ వచ్చేసి 3499 అంటే 3499 అండ్ TSPSC Group-1 Prelims is just for 4499. సో ఈ ఆఫర్ వచ్చేసి మనకి 5th April నుంచి 9th April వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ 50% ఆఫ్. సో ఎవరైనా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ అయిపోండి. So in the same way, Ugadi offer is also for Indian Economy course and Science and Technology course. So చాలా మందికి డిమాండింగ్ గా, చాలా మందికి రాని సబ్జెక్ట్స్ ఇవి. ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పీపుల్ విల్ సఫర్ యాక్చువల్లీ ఇన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్స్. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కోర్సెస్ పర్చేస్ చేయొచ్చు. జస్ట్ ఫర్ 799 మనకి ఇండియన్ ఎకానమీ కోర్స్ అనేది Group-1 కోర్స్ వచ్చేస్తుంది. సో జస్ట్ ఫర్ 799 అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో 50% ఆఫర్ అనేది ఉంది కాబట్టి అంత తక్కువ కాస్ట్కి మీకు వస్తుంది. సో ఈ ఆఫర్ వచ్చేసి 5th April నుంచి 9th April వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేసేయండి ఇప్పుడే. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో మనం లాస్ట్ క్లాస్ లో అయితే రెజల్యూషన్స్ అనే టాపిక్ దగ్గర ఆపేసాం కదా, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. సో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ MCQs అండ్ ప్రీవియస్ 2 క్లాసెస్ 3 క్లాసెస్ లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అండ్ ఈ రోజు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద మనం MCQs సాల్వ్ చేద్దాం. ఓకే, సో అలా MCQs సాల్వ్ చేసి టాపిక్ డిస్కస్ చేసి వెళ్ళండి సెషన్. ఓకే, సో ఎవరైతే ఫర్ ద ఫస్ట్ టైం మన వీడియోస్ ని చూస్తున్నారో ముందు ప్రీవియస్ వీడియోస్ ని చూసేసి ఈ వీడియోస్ కి రండి. ఎందుకంటే దెర్ విల్ బి అ కంటిన్యూటీ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే ఈ వీడియో డైరెక్ట్ గా చూస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఏమీ అర్థం కాదు. ఇఫ్ యు ఆర్ అ ఫ్రెషర్ మెయిన్లీ. సో ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రైటింగ్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్స్ ఓకే, యూ కెన్ అండర్స్టాండ్. బట్ ఎవరైతే కంటిన్యూగా చూస్తారో వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, ఫ్రమ్ ద ఫస్ట్ వీడియో రండి. ఓకే, ఫస్ట్ వీడియో నుంచి రండి. లేదు మ్యామ్ మేము మీ ఈ క్లాసెస్ లైన్ గా వినాలనుకుంటున్నామంటే అట్లీస్ట్ ఒక 2-3 క్లాసెస్ బ్యాక్ కి వెళ్ళి పార్లమెంట్ నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో పార్లమెంట్ నుంచి వినుకుంటూ రండి. ఓకేనా? సో యా, రెజల్యూషన్స్. The members can make or move resolutions to draw the attention of the House or the government to matters of general public interest. So normal గా పార్లమెంట్ లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు రెజల్యూషన్స్ ని మూవ్ చేస్తూ ఉంటారు, పాస్ చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా పబ్లిక్ కి ఇంట్రెస్ట్ కి సంబంధించిన మ్యాటర్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన రెజల్యూషన్ అప్పుడప్పుడు వీళ్ళు ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అన్ అటెన్షన్ ఆఫ్ ది హౌస్ దే విల్ పాస్ దట్ అనమాట. Okay, so the discussion on the resolution is strictly relevant to and within the scope of a resolution. A member who has moved a resolution or amendment to the resolution cannot withdraw the same except by the leave of the house. So normal గా ఇప్పుడు నేను ఏదైనా రెజల్యూషన్ ని పాస్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ యామ్ పార్లమెంట్ మెంబర్, ఒక మెంబర్ ని అనుకోండి. సో నేను ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఒక రెజల్యూషన్ ని పాస్ చేయాలనుకున్నాను. సో నేను నా రెజల్యూషన్ ని పాస్ చేయొచ్చు అండ్ దాని మీద డిస్కస్ చేసే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఏదైతే నేను రెజల్యూషన్ లో మెన్షన్ చేసినానో ఆ టాపిక్స్ మీద డిస్కస్ అనేది చేయాలన్నమాట. స్ట్రిక్ట్ గా దానికి రిలవెంట్ టాపిక్ మాత్రమే డిస్కస్ చేయాలి తప్పితే నేను రెజల్యూషన్ లో ఒకటి మెన్షన్ చేసి ఇంకొకటి డిస్కషన్స్ అనేవి పెట్టకూడదు. ఓకే, ఎవరైతే ఇప్పుడు నేనే రెజల్యూషన్ ని మూవ్ చేస్తే a member who has moved a resolution or an amendment to the resolution cannot withdraw the same except by the leave of the house. So leave of the house ఉన్నంత వరకు ఆ రెజల్యూషన్ ని ఏమంటారు లైక్ విత్డ్రా చేసే పవర్ మాత్రం మెంబర్స్ కి ఉండదు. ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు
విత్డ్రా చేయాల్సిన పవర్ అనేది వాళ్ళ చేతిలో ఉండదు. సో ఎక్సెప్ట్ విత్ ద లీవ్ ఆఫ్ ది హౌస్ దే కెనాట్ రిమూవ్ దట్ ఆర్ విత్డ్రా దట్ పర్టికులర్ రెజల్యూషన్. ఓకే, రెజల్యూషన్స్ అనేవి మనకి 3 కేటగిరీస్ లో ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రైవేట్ మెంబర్స్ రెజల్యూషన్, ఇంకొకటి గవర్నమెంట్ రెజల్యూషన్, ఇంకొకటి స్టాట్యూటరీ రెజల్యూషన్. సో ప్రైవేట్ మెంబర్స్ రెజల్యూషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ దట్ ఈస్ మూవ్డ్ బై ద ప్రైవేట్ మెంబర్. సో ప్రైవేట్ మెంబర్స్ అంటే ఎవరు? ఓకే, ప్రైవేట్ మెంబర్స్ అంటే ఎవరు అంటే సో నార్మల్ గా మనకు ఆల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉంటారో అందరూ మినిస్టర్స్ అవ్వాలన్న రూల్ లేదు. సో కొంతమంది మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్స్ కాని వాళ్ళని మనం ప్రైవేట్ మెంబర్స్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో ఈ ప్రైవేట్ మెంబర్స్ ఏదైతే మూవ్ చేస్తారో రెజల్యూషన్ ని దాన్ని మనము ప్రైవేట్ మెంబర్స్ రెజల్యూషన్ అని అంటాం అనమాట. సో ఈ పర్టికులర్ ప్రైవేట్ మెంబర్స్ రెజల్యూషన్ ని ఇట్ ఈస్ డిస్కస్డ్ ఓన్లీ ఆన్ ఆల్టర్నేటివ్ ఫ్రైడేస్ అండ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ సిట్టింగ్. సో ఆఫ్టర్నూన్ సిట్టింగ్ అంటే పోస్ట్ లంచ్ సెషన్ లో పోస్ట్ లంచ్ సిట్టింగ్ లో డిస్కస్ చేస్తారు అండ్ ఆల్టర్నేట్ ఫ్రైడేస్ లో డిస్కస్ చేస్తారు అనమాట. మాక్సిమం 2 or 3 days in a month వస్తుంది. ఓకే, సో గవర్నమెంట్ రెజల్యూషన్ సో ఇట్ ఈస్ వన్ దట్ ఈస్ మూవ్డ్ బై ద మినిస్టర్. సో మనకి ప్రైవేట్ మెంబర్స్ కాకుండా మినిస్టర్స్ ఏదైనా రెజల్యూషన్ ని పాస్ చేస్తే దాన్ని మనం గవర్నమెంట్ రెజల్యూషన్ ని పిలుస్తాము. ఇట్ క్యాన్ బి టేకెన్ అప్ ఎనీ డే ఫ్రమ్ మండే టు థర్స్డే. సో నార్మల్ గా ఫ్రైడేనేమో ప్రైవేట్ మెంబర్స్ రెజల్యూషన్ ఉంటే మనకి మిగతా డేస్ అన్ని గవర్నమెంట్ రెజల్యూషన్ అనేది ఉంటది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్టాట్యూటరీ రెజల్యూషన్. సో స్టాట్యూటరీ రెజల్యూషన్ అంటే ఏంటంటే ఇట్ క్యాన్ బి మూవ్డ్ ఐదర్ బై ద ప్రైవేట్ మెంబర్ ఆర్ అ మినిస్టర్. ఇట్ ఈస్ సో కాల్డ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ tabled in pursuance of a provision of the constitution or an act of the parliament. సో నార్మల్ గా స్టాట్యూటరీ అని ఎందుకు పిలుస్తాము? ఏదైనా చట్టాన్ని స్టాట్యూటరీ అని ఎప్పుడు పిలుస్తాము? ఏదైనా లా కానీ ఏదైనా మనకి ఏదైనా బాడీ కానీ ఏదైనా ఫ్రేమ్ అవుతే అది ఒకవేళ చట్టం ద్వారా ఫ్రేమ్ అవుతే దాన్ని మనం స్టాట్యూటరీ లా ఆర్ స్టాట్యూటరీ బాడీ అని అలా పిలుస్తాం. అవునా? సో స్టాట్యూటరీ రెజల్యూషన్ అనేది సో బోత్ ప్రైవేట్ మెంబర్స్ దాన్ని పాస్ చేయొచ్చు, పబ్లిక్ మెంబర్స్ కూడా దాన్ని పాస్ చేయొచ్చు, అంటే గవర్నమెంట్ మినిస్టర్స్ కూడా వాళ్ళు దాన్ని పాస్ చేయొచ్చు. కానీ ఆ రెజల్యూషన్ ఎలా ఉండాలి అంటే ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న చట్టం ఏదైతే ఉంటుందో స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉంటాయో వాటి మీద ఒకవేళ రెజల్యూషన్ ని పాస్ చేస్తే దాన్ని మనం స్టాట్యూటరీ రెజల్యూషన్స్ అని అంటాం అనమాట. ఓకే, సో రెజల్యూషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మోషన్ in the following aspects. All resolution come in a category of substantive motions. That is, say every resolution is a particular type of motion. All motions need not necessarily be substantive. Further, all motions are not necessarily put to vote of the house, whereas all the resolutions are required to voted upon. So normal ga రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మోషన్స్ అనేవి వేరు, రెజల్యూషన్స్ అనేవి వేరు. సో మనం ఏవైతే సబ్స్టాంటివ్ మోషన్స్ ఉన్నాయో సో సబ్స్టాంటివ్ మోషన్స్ లో రెజల్యూషన్స్ అనేవి ఒక కేటగిరీ ఆఫ్ రెజల్యూషన్స్ అనేవి ఒక కేటగిరీ అనమాట. ఓకే, దే ఆర్ పార్ట్ ఆఫ్ అ సబ్స్టాంటివ్ రెజల్యూషన్ ఆర్ సబ్స్టాంటివ్ మోషన్. సో మనం లాస్ట్ క్లాస్ లో సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఏంటో చూసాం. ఓకే, మనకు ఆ సబ్స్టాంటివ్ మోషన్ కింద కేటగిరైజ్ అయినవే రెజల్యూషన్స్ అనమాట. ఓకే, సో మీకు గుర్తుంటే లాస్ట్ క్లాస్ లో నేను సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఏంటో చెప్పాను. సో దట్ వాజ్ సెల్ఫ్ కంటెంట్ ఇండిపెండెంట్ ప్రపోజల్స్ అని చెప్పాను. అంటే సో సంథింగ్ విచ్ డీల్స్ విత్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ లైక్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి కానీ రిమూవల్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ సో అలాంటివి డీల్ చేసేది సబ్స్టాంటివ్ మోషన్ అనమాట. సో సబ్స్టాంటివ్ మోషన్ లో ఒక భాగం రెజల్యూషన్. సో సబ్స్టాంటివ్ మోషన్స్ లో మనకి డిఫరెంట్ రెజల్యూషన్స్ అనేవి ఉంటాయి. సో రెజల్యూషన్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ అ సబ్స్టాంటివ్ మోషన్స్. ఓకే, and that is to say every resolution is particularly a type of motion. All motions need not necessarily be substantive. So normal ga anni motions substantive motions kaadu, but anni resolutions evaithe unnayo avanni manaki substantive motion kindiki vastayi. Okay, so manaki evaithe motions untayo avanni ఖచ్చితంగా ఓటింగ్ కోసం పెట్టాలి అన్న రూల్ లేదు, కానీ అన్ని రెజల్యూషన్స్ ని మాత్రం ఓటింగ్ కోసం పెట్టాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో రెజల్యూషన్స్ కి మోషన్స్ కి చిన్న చేంజ్ ఉంటుంది. సో రెజల్యూషన్ ని ఖచ్చితంగా ఓటింగ్ ప్రొసీజర్ కి పెట్టాలి. దే హ్యావ్ టు కీప్ లైక్ దే హ్యావ్ టు బి పుట్ టు ద ఓట్ ఆఫ్ ది హౌస్ అనమాట. వెరాజ్ మనకి సబ్స్టాంటివ్ మోషన్ కానీ వెరాజ్ మోషన్స్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఓటింగ్ కి పెట్టాలన్న రూల్ లేదు. అండ్ ఈ రెజల్యూషన్స్ కూడా దే ఆర్ అ పార్ట్ ఆఫ్ అ సబ్స్టాంటివ్ మోషన్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ యూత్ పార్లమెంట్ అనమాట.
So the scheme of the Youth Parliament was started on the recommendation of 4th All India Whips Conference. Its objectives are, so నార్మల్ గా మనకి విప్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను కదా. సో ప్రతి పార్టీలో ఒక విప్ ఉంటారు, అతను చెప్పిన దాని మీద డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు అందులో ఉన్న పార్టీ మెంబర్స్, అవునా. సో ఆ విప్ కాన్ఫరెన్స్ లో యూత్ పార్లమెంట్ అనేది పెట్టాలి అని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది అనమాట. సో వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ యూత్ పార్లమెంట్ అంటే టు అక్వైంట్ ద యంగర్ జనరేషన్ విత్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే పార్లమెంట్ లో జరిగే ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో యంగర్ జనరేషన్స్ కి కూడా తెలవాలి అని చెప్పేసి యూత్ పార్లమెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. టు ఇంబైబ్ ద స్పిరిట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ టాలరెన్స్ కల్టివేటింగ్ క్యారెక్టర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద యూత్. సో నార్మల్ గా వాళ్ళల్లో టాలరెన్స్ క్యారెక్టర్ ని పెంపొందించడానికి అండ్ డిసిప్లిన్ ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక కాన్సెప్ట్ వచ్చేసి యూత్ పార్లమెంట్. అదే కాకుండా టు ఇన్కల్కేట్ ఇన్ ద స్టూడెంట్ కమ్యూనిటీ ద బేసిక్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ అండ్ టు ఎనేబుల్ దెమ్ టు అక్వైర్ ఎ ప్రాపర్ పర్స్పెక్టివ్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్. నార్మల్ గా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా వర్క్ చేస్తాయి, అసలు డెమోక్రసీ అనేది లైవ్ లో వాళ్ళకి కనబడాలి, అసలు ఎలా జరుగుతుంది, డిబేట్స్ ఎలా జరుగుతాయి, డిస్కషన్స్ ఎలా జరుగుతాయి. ఓకే, సో ఫ్యూచర్ లో ఎవరైనా పొలిటీషియన్స్ కావాలంటే ఏమేమి వచ్చి ఉండాలి, ఓకే, రియల్ గా మనకి డెమోక్రసీ అంటే ఏంటి, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది, ఇలా మనకి క్లియర్ కట్ గా ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలియజేయడానికి ద యూత్ కి, మెయిన్ గా యంగర్ జనరేషన్స్ కి తెలియజేయడానికి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యూత్ పార్లమెంట్ ఒక స్కీమ్ ని తీసుకురావడం జరిగింది అనమాట. Okay, so the Ministry of Parliamentary Affairs provides necessary training and encouragement to the states in introducing this particular scheme. Okay na, so Parliamentary Affairs Ministry so proper training and encouragement అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట స్టేట్స్ కి in order to bring this particular scheme. Okay, సో నార్మల్ గా ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్ గురించి చూద్దాం. అసలు బిల్స్ ఎలా పాస్ అవుతాయి, బిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అసెంట్ ఎలా వస్తుంది, ఇవన్నీ చూద్దాం. సో ద లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఈజ్ ఐడెంటికల్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. సో రెండు హౌసెస్ లో, లోక్సభలో అండ్ రాజ్యసభలో రెండిట్లలో మనకి ఈ లెజిస్లేటివ్ ప్రాసెస్ అనేది సిమిలర్ గా ఉంటుంది అనమాట. సో ఎవ్రీ బిల్ హ్యాస్ టు పాస్ త్రూ ద సేమ్ స్టేజెస్ ఇన్ ఈచ్ హౌస్. అ బిల్ ఇస్ ప్రపోజల్ for the legislation and it becomes an act or law when duly passed. So proper గా పాస్ అయితే ఆ బిల్ అనేది లా గా మారుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ అండ్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో లోక్సభలో రాజ్యసభలో ఆల్మోస్ట్ అన్నిటికి సంబంధించి 99% సిమిలారిటీస్ ఉంటాయి అనమాట. సో బిల్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్స్ ఆర్ ఆఫ్ టూ కైండ్స్. సో టూ కైండ్స్ ఆఫ్ బిల్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సేమ్ మనకి రెజల్యూషన్స్ లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి అనమాట. సో పబ్లిక్ బిల్స్ ఉంటాయి అండ్ ప్రైవేట్ బిల్స్ ఉంటాయి. వీటిని మనం గవర్నమెంట్ బిల్స్ అంటాము లేదా ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అని కూడా అంటాం. సో ప్రైవేట్ బిల్స్ ఏమో ప్రైవేట్ మెంబర్స్ అంటే అదర్ దాన్ మినిస్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, గవర్నమెంట్ బిల్స్ ఏమో మినిస్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. సో both are governed by the same general procedure and pass through the same stages in the house. There are differences in the various aspects. Okay, నార్మల్ గా రెండు సేమ్ ప్రొసీజర్స్ ద్వారా పాస్ అయినప్పటికీ పబ్లిక్ బిల్స్ అండ్ ప్రైవేట్ బిల్స్ కి కొన్ని తేడాలు అనేవి ఉంటాయి. సో నేను నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దట్ లెట్స్ సీ వాట్ ఆర్ ది అదర్ టైప్ ఆఫ్ ది బిల్స్. సో మనకి బిల్స్ అనేవి పార్లమెంట్ లో కొన్ని విధాలుగా 4 కేటగిరీస్ గా డివైడ్ అయ్యాయి అనమాట. ఒకటి వచ్చేసి ఆర్డినరీ బిల్స్. సో ఆర్డినరీ బిల్స్ ఏంటంటే విచ్ ఆర్ కన్సర్న్ విత్ ఎనీ మ్యాటర్ అదర్ దెన్ ద ఫినాన్షియల్ సబ్జెక్ట్. సో ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ గురించి కాకుండా మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డీల్ చేసేది మనకి ఆర్డినరీ బిల్స్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ బిల్స్ ఆర్ మనీ బిల్స్ అనమాట. సో జనరల్ గా ఫినాన్షియల్ మ్యాటర్స్ గురించి, టాక్సేషన్ గురించి, పబ్లిక్ ఎక్స్పెండిచర్ గురించి డిస్కస్ చేసేవి మనీ బిల్స్ అనమాట. ఓకే, ఫినాన్షియల్ బిల్స్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ యాక్చువల్లీ రిలేటెడ్ విత్ ది ఫినాన్షియల్ మ్యాటర్స్. హౌవెవర్ మనీ బిల్స్ కి ఫినాన్షియల్ బిల్స్ కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ అనమాట. సో దీస్ బిల్స్ ఆర్ కన్సర్న్ విత్ ద అమెండ్మెంట్. సో ప్రొవిజన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగాన్ని సవరించే అంశాలు ఏవైతే ఉంటాయో దాని గురించి మెన్షన్ చేసేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ అనమాట. Okay, so the constitution has laid down separate procedures for the enactment of all the 4 type of bills. The procedures with regard to ordinary bills, money bills and financial bills are explained. So normal ga manaki
ఆర్డినరీ బిల్స్ కి సంబంధించి, మనీ బిల్స్ కి సంబంధించి, ఫినాన్షియల్ బిల్స్ కి సంబంధించి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ కి సంబంధించి డిఫరెంట్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి పాస్ చేయడానికి. హవెవర్ మనం ఈ చాప్టర్ లో పార్లమెంట్ లో భాగంగా ఆర్డినరీ బిల్స్ గురించి, మనీ బిల్స్ గురించి, ఫినాన్షియల్ బిల్స్ గురించి నేర్చుకుంటాం. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ అనే ఒక పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం సపరేట్ గా ఆర్టికల్ 368 గురించి ఒక వీడియో చేస్తాను, అప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆర్డినరీ బిల్ ప్రొసీజర్ గురించి చూద్దాం. ఓకే, సో ఆర్డినరీ బిల్స్ అంటే సంథింగ్ విచ్ ఆర్ నాట్ డీలింగ్ విత్ ది ఫినాన్షియల్. సో అదర్ దెన్ ఫినాన్షియల్ సబ్జెక్ట్స్ మిగతావన్నీ మనకి ఆర్డినరీ బిల్ కింద వస్తాయి, అవునా? సో ఎవ్రీ ఆర్డినరీ బిల్ హ్యాస్ టు పాస్ థ్రూ ద ఫాలోయింగ్ 5 stages in the parliament before it finds a place in the statute book. Okay, so first reading. An ordinary bill can be introduced in either house of the parliament. Such a bill can be introduced either by a minister or by any other member. So normal ga ఈ పర్టికులర్ ఆర్డినరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో సో అవిటిని మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేకపోతే వేరే మెంబర్ కూడా లైక్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట ఆ బిల్స్ ని. A member who wants to introduce the bill has to ask for the leave of the house. When the house grants his leave to introduce the bill, the mover of the bill introduces it by reading the title and objectives. So normal ga itanu evaraina member, so private member aina kaanivanడి, minister aina kaanivanడి, introduce cheyali ordinary bill anukunnappudu so oka permission లాంటిది తీసుకోవాలి. సో పర్మిషన్ అంటే అక్కడ ఆ టర్మినాలజీ, ఆ నామెన్క్లేచర్ మనం ఏమంటామంటే ఆ పర్టికులర్ టర్మ్ ని సో లీవ్ ఆఫ్ ది హౌస్ అని అంటాం. సో లీవ్ ఆఫ్ ది హౌస్ అనేది గ్రాంట్ అయింది అని అంటే సో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు అనమాట. ఓకే, మీరు ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ చదవండి, ఆ బిల్ కి సంబంధించిన ప్రొవిజన్స్ చదవండి అని చెప్పేసి ఒప్పుకున్నట్టు అనమాట లీవ్ ఆఫ్ ది హౌస్ అంటే. ఓకే, హీ హ్యాస్ టు ఆస్క్ ఫర్ ద లీవ్ ఆఫ్ ది హౌస్. ఒకవేళ లీవ్ ఆఫ్ ది హౌస్ అనేది గ్రాంట్ అయితే ఇన్ ఆర్డర్ టు ఇంట్రడ్యూస్ బిల్, హీ విల్ రీడ్ ది టైటిల్ ఆఫ్ దట్ బిల్. టైటిల్ గురించి చదువుతాడు, దాంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్, దాంట్లో ఉన్న డిఫరెంట్ ప్రొవిజన్స్ గురించి బయటికి చదువుతాడు అనమాట. ఎవరైతే మెంబర్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాడో అతను చదువుతారు. సో నో డిస్కషన్ ఆన్ ద బిల్ టేక్స్ ప్లేస్ ఎట్ దిస్ స్టేజ్. లేటర్ ద బిల్ is published in the Gazette of India. If a bill is published in the Gazette before its introduction, leave of the House to introduce the bill is not necessary. The introduction of the bill and its publication in the Gazette constitutes the first reading of the bill. సో నార్మల్ గా ఫస్ట్ రీడింగ్ లో భాగంగా సో ఫస్ట్ ఏం చెప్పాను, మినిస్టర్ వచ్చేసి ఆర్ ఎనీ ప్రైవేట్ మెంబర్, ఓకే, మినిస్టర్ అయినా ప్రైవేట్ మెంబర్ అయినా దీన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఆర్డినరీ బిల్స్ లో ఫస్ట్ రీడింగ్ లో ఏముంటుంది అంటే సో మినిస్టర్ ఆర్ ప్రైవేట్ మెంబర్ కెన్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ దట్ బిల్ ఇన్ ది హౌస్. సో ఇంట్రడ్యూస్ చేసే ముందు హీ హ్యాస్ టు ఆస్క్ ఫర్ ద లీవ్ ఆఫ్ ది హౌస్. సో ఇఫ్ ద లీవ్ ఆఫ్ ది హౌస్ ఫర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ బిల్ ఇస్ గ్రాంటెడ్ టు హిమ్, సో హీ కెన్ యాక్చువల్లీ రీడ్ ద టైటిల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బిల్. సో టైటిల్స్ కానీ ఆబ్జెక్టివ్స్ ని కానీ చదవచ్చు బయటికి. సో నార్మల్ గా దాని తర్వాత ఏం చేస్తారు అంటే దాని మీద వెంటనే డిస్కషన్ అనేది పెట్టారు. సో డిస్కషన్ అనేది పెట్టకుండా ఒక గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ లో ఆ పర్టికులర్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నార్మల్ గా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే లీవ్ ఆఫ్ ది హౌస్ అడగకుండా ఉండానే హౌస్ లో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ చదవకుండానే ఒక్కొక్కసారి గెజెట్ అనేది నోటిఫై చేస్తారనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ఫస్ట్ రీడింగ్ అండర్ ఆర్డినరీ బిల్స్. గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ రీడింగ్ కి వెళ్లే ముందు పబ్లిక్ బిల్ కి ప్రైవేట్ బిల్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో పబ్లిక్ బిల్ జనరల్ గా పార్లమెంట్ లో మినిస్టర్ యాక్చువల్లీ విల్ ఇంట్రడ్యూస్. నేను ఆల్రెడీ చెప్పినట్టు పబ్లిక్ బిల్ ని మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే ప్రైవేట్ బిల్ ని ఇట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ బై ఎనీ అదర్ మెంబర్ హూ ఇస్ నాట్ అ మినిస్టర్. సో మినిస్టర్ కాకుండా మిగతా సభ్యులు ఎవరైతే ఉంటారో పార్లమెంట్ లో వాళ్ళు దే కెన్ ఇంట్రడ్యూస్ దిస్ పర్టికులర్ బిల్. సో ఆ బిల్స్ ని మనము ప్రైవేట్ బిల్స్ అని అంటాము. సో పబ్లిక్ బిల్స్ ఏమో ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో జనరలీ రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు పబ్లిక్ బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో వెరాస్ ప్రైవేట్ బిల్ వచ్చేసి ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద స్టాండ్ ఆఫ్ ది ఆపోజిషన్ పార్టీ ఆన్ పబ్లిక్ మ్యాటర్. సో ఆపోజిషన్ పార్టీ యొక్క ఏవైతే ఉంటాయో ఆ స్టాండ్ అనేది మనకి ప్రైవేట్ బిల్ లో కనబడుతుంది అనమాట. ఓకే, సో మనకి పబ్లిక్ బిల్ అనేది ఇట్ హ్యాస్ అ గ్రేటర్ ఛాన్స్ ఫర్ గెటింగ్ అప్రూవ్డ్ బై ద పార్లమెంట్. ఎందుకంటే సో డెఫినెట్లీ మెజారిటీ పార్టీ ఆర్ ఆపోజిషన్ పార్టీ కాకుండా రూలింగ్ పార్టీ ఎప్పుడైతే బిల్ ఇంట్రడ్యూస్ చేస్తుందో సో దానికి మెజారిటీ ఉంది కాబట్టి అది గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. సో ఆ మెజారిటీ ఉన్న గవర్నమెంట్ యొక్క మినిస్టరే ఆ పర్టికులర్ బిల్ ని పాస్ చేసినప్పుడు మెజారిటీ ఉండడం వల్ల డెఫినెట్ గా ఆ బిల్ యాక్ట్ గా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వెరాస్ ప్రైవేట్ బిల్ కి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ అనేది మెజారిటీ లేకపోవడం వల్లనే ఓడిపోయింది కాబట్టి సో ప్రైవేట్ బిల్ పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు ప్రైవేట్ బిల్ ఎప్పుడు
యాక్ట్ గా మారే ఛాన్సెస్ ఉంటాయి అంటే, సో చాలా తక్కువ మెజారిటీ, వాటర్ షెడ్ మెజారిటీ అంటే ఒక వాటర్ డ్రాప్ అండ్ మెజారిటీతో విన్ అయినప్పుడు, అంటే చాలా తక్కువ మైనర్ గ్యాప్ తో పార్టీ రూల్ లోకి వస్తే అప్పుడు, అంటే గవర్నమెంట్ రూల్ లోకి వస్తే అప్పుడు దేర్ కెన్ బి ఛాన్స్ ఫర్ అ ప్రైవేట్ బిల్ ఆల్సో. Next, its rejection by the House amounts to the expression of want to parliamentary confidence in the government and may lead to its resignation. So normal గా ఒక పబ్లిక్ బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కానీ అది యాక్ట్ గా మారకుండా యాక్సెప్టెన్స్ అనేది చేయలేనప్పుడు, సో డెఫినెట్ గా మనం ఏమనుకోవచ్చు, గవర్నమెంట్ మెజారిటీని కోల్పోయింది పార్లమెంట్ లో. సో డెఫినెట్ గా ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఫర్ కాన్ఫిడెన్స్. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ అన్న, కాన్ఫిడెన్స్ మోషన్ అన్న మూవ్ చేసి, సో గవర్నమెంట్ పవర్ లో ఉండొచ్చా ఉండద్దా అని డిసైడ్ చేసి సిచ్యువేషన్ వచ్చింది అనేసి ఈవెన్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, మెజారిటీ లేదు అని అంటే అర్థం, సో డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయింది, ఈ గవర్నమెంట్ ఏదైతే ఉంది అది పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ఓకే, సో అందుకే మనకి ఆల్మోస్ట్ అన్ని టైమ్స్ మనకి పబ్లిక్ బిల్స్ అనేవి పాస్ అవుతాయి. ఓకే, అండ్ ప్రైవేట్ బిల్ వచ్చేసి ఇట్స్ రిజెక్షన్ బై హౌస్ హస్ నో ఇంప్లికేషన్ ఆన్ ద పార్లమెంటరీ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ ఇట్స్ రెసిగ్నేషన్. సో ప్రైవేట్ బిల్ కి సంబంధించి అది పాస్ అయినా పాస్ కాకపోయినా, సో రూలింగ్ పార్టీకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. కాన్ఫిడెన్స్ కి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు. పబ్లిక్ బిల్ ఇట్స్ ఇంట్రడక్షన్ ఇన్ ది హౌస్ ఇస్ రిక్వైర్స్ 7 days నోటీస్. సో ఒక పబ్లిక్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే 7 days ప్రయర్ నోటీస్ అనేది తీసుకోవాలన్నమాట పార్లమెంట్ లో. వెరాస్ ప్రైవేట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఒక 1 month నోటీస్ అనేది తీసుకోవాలి. సో 7 days 1 month అంత తేడా ఎందుకు మ్యామ్ అంటే, ఎందుకంటే వీళ్ళేమో ఎలక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు, ప్రైవేట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెజారిటీ రూల్ కాదు కాబట్టి, పీపుల్ ఎక్కువగా పబ్లిక్ అంటే మినిస్టర్స్ కి సపోర్ట్ చేయడం వల్లే వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి తక్కువ టైం ఇస్తారు, వీళ్ళకి ఎక్కువగా టైం ఇస్తారు అనమాట. సో పబ్లిక్ బిల్ వచ్చేసి ఇట్ ఈస్ డ్రాఫ్టెడ్ బై ది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద లా డిపార్ట్మెంట్. సో మనకి ఏదైతే మనం అంశం ఏదైతే అంశాన్ని మనం యాక్ట్ గా మార్చాలనుకుంటున్నామో ఆ అంశం ఏదైతే ఉందో దానికి కన్సర్న్ మినిస్ట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఆ పర్టికులర్ బిల్ ని ఫ్రేమ్ చేస్తారనమాట, ఆ పర్టికులర్ బిల్ ని డ్రాఫ్ట్ చేస్తారనమాట. ఓకే, సో విత్ ది హెల్ప్ ఆఫ్ లా డిపార్ట్మెంట్ ఆల్సో. సో ప్రైవేట్ బిల్ వచ్చేసి ఇట్స్ డ్రాఫ్టింగ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ మెంబర్ కన్సర్న్. సో అక్కడ ఆపోజిషన్ పార్టీలో మనకి ఎవరైతే కన్సర్న్ మెంబర్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన దాన్ని వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు, డ్రాఫ్ట్ చేసుకుంటారు. ఓకే, ఐ హోప్ మీకు పబ్లిక్ బిల్ కి ప్రైవేట్ బిల్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకే, సో ఆర్డినరీ బిల్స్ లో ఫస్ట్ రీడింగ్ ఆల్రెడీ చూసాం. సో ఫస్ట్ రీడింగ్ లో ఐదర్ ప్రైవేట్ మెంబర్ ఆర్ పబ్లిక్ మెంబర్, ఆర్ పబ్లిక్ అంటే ఇక్కడ ఏంటి, మినిస్టర్స్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఒక ఆర్డినరీ బిల్ ని. సో ఆర్డినరీ బిల్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు లీవ్ ఆఫ్ ది ఆఫీస్ ని అనుకోవాలి, లైక్ హీ హాస్ టు గెట్ అ పర్మిషన్ ఆఫ్ ది హౌస్. లీవ్ ఆఫ్ ది హౌస్ ని గ్రాంట్ చేయమని పర్మిషన్ అడగాలి. సో లీవ్ ఆఫ్ ది హౌస్ అనేది గ్రాంట్ అవుతే వన్స్ ఆ పర్టికులర్ మెంబర్ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారో హీ విల్ రీడ్ ద టైటిల్ అండ్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బిల్ అనా. సో దట్ వాస్ అబౌట్ ఫస్ట్ రీడింగ్. సో సెకండ్ రీడింగ్ ఏంటంటే, డ్యూరింగ్ దిస్ స్టేజ్ ద బిల్ రిసీవ్స్ నాట్ ఓన్లీ ద జనరల్ బట్ ఆల్సో ద డీటెయిల్స్ scrutiny and assumes its final shape. Hence it forms the most important stage in the enactment of the bill. In fact, this stage involves 3 more sub-stages, namely stage of general discussion, committee stage and consideration stage. So normal గా ఫస్ట్ స్టేజ్ లోనేమో జస్ట్ ఒక మెంబర్ ఇంట్రడ్యూస్ చేశారు, చేసిన వెంటనే గెజెట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చేస్తారు. మరి సెకండ్ రీడింగ్ లో ఏంటంటే డీటెయిల్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఫైనల్ షేప్ కి అనేది వస్తుంది, ప్రాపర్ స్క్రూటినీ అనేది జరుగుతుంది. సో ఇన్ ఫ్యాక్ట్ మనకి ఈ సెకండ్ రీడింగ్ లో 3 more సబ్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్టేజ్ ఆఫ్ జనరల్ డిస్కషన్. సో జనరల్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట పార్లమెంట్ లో. సో నెక్స్ట్ వచ్చేసి కమిటీ స్టేజ్, అంటే పార్లమెంటరీ కమిటీ అవసరమైతే పార్లమెంటరీ కమిటీస్ ని ఫ్రేమ్ చేసి ఆ పర్టికులర్ అంశాలని ఒకసారి కన్సిడర్ చేయమని, స్క్రూటినైజ్ చేయమని వాళ్ళకి చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్సిడరేషన్, అంటే ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా ఓటింగ్ అనేది చేస్తారనమాట కన్సిడరేషన్ లో. సో ఒక్కొక్క దాంట్లో ఏమేమి జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. Okay, so stage of general discussion. So this period copies of the bill are distributed to all the members. The principles of the bill and its provisions are discussed generally, but the details of the bill are not discussed. At this stage, the House can take any one of the following 4 actions. So normal ga stage of general discussion lo, so andarki ఆ పర్టికులర్ బిల్ యొక్క ప్రొవిజన్స్ యొక్క కాపీస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చేసిన తర్వాత దాంట్లో ఉన్న డీటెయిల్స్ కాకుండా జనరల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో దాని మీద డిస్కషన్స్ అనేవి చేస్తారనమాట. ఓకే, సో అలా డిస్కషన్స్ చేసిన తర్వాత హౌస్ కి ఒక 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి.
Okay, so it may take the bill into consideration immediately or on some fixed date. సో దానికి సంబంధించిన కన్సిడరేషన్ ఒప్పుకోవాలా వద్దా అనేది సో ఆ రోజే వెంటనే తీసుకోవచ్చు, లేదా ఒక పర్టికులర్ డేట్ ని ఫిక్స్ చేసి ఫ్యూచర్ లో ఆ డేట్ రోజు మనం కన్సిడర్ చేస్తామా లేదా చూద్దామని చెప్పేసి చెప్పొచ్చు. లేదా సెకండ్ ఆప్షన్ ఏముంటుంది అంటే ఇట్ మే రిఫర్ ద బిల్ టు ద సెలెక్ట్ కమిటీ ఆఫ్ ది హౌస్. సో మనకి పార్లమెంటరీలో డిఫరెంట్ కమిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా పార్లమెంటరీ కమిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రొవిజన్స్ ఉంటాయో లేకపోతే బిల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్ గా ఉన్నాయా లేవా అని స్క్రూటినైజ్ చేస్తాయి. అందులో మనకి నాట్ ఓన్లీ ద మినిస్టర్స్, నాట్ ఓన్లీ మనకి ఏమంటారు పార్లమెంటరీ కమిటీస్ లో మనకి అవుట్ సైడర్స్ కూడా ఉంటారనమాట. పీపుల్, జనరల్ పీపుల్ వెళ్ళి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కావాలి అనుకుంటే. అండ్ ఆల్సో దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనము హెల్త్ రిలేటెడ్ పాలసీ తీసుకొచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ, ఓకే, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏదైనా ఒక బిల్ ని తీసుకొచ్చామనుకోండి, సో దానికి సంబంధించిన ఒక గైనకాలజిస్ట్ ను, ఒక ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ను అందులో పెట్టడం జరుగుతుంది అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది, సో ప్రాపర్ గా ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయా లేవా, ఎందుకంటే మనకి ప్రతి ఒక్క అంటే ఇక్కడ మనకి పొలిటీషియన్స్ వాళ్ళు లిటరేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాళ్ళని గైడ్ చేసే అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు జనరలిస్టులు అనమాట. సో దీస్ పీపుల్ ఆర్ జనరలిస్ట్, దే ఆర్ నాట్ ప్రొఫిషియంట్ ఎనఫ్ టు డిస్కస్ ఆన్ స్పెసిఫిక్ మ్యాటర్స్. సో అందుకే వాళ్ళకి సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఎక్స్పర్ట్స్ ని పార్లమెంటరీ కమిటీస్ లో పెట్టడం వల్ల అది ఈజ్ అవుతుంది అనమాట. అది ప్రాపర్ గా ఉందా లేదా అనేది వాళ్ళకి ఎక్కువగా ఐడియా అనేది ఉంటుంది, అవునా. సో అందుకే మనకు పార్లమెంటరీ కమిటీకి ఆర్ సెలెక్ట్ కమిటీకి పంపించాలా లేదా అనేది సో సెకండ్ టైప్ ఆఫ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఏముంటుంది అంటే ఇట్ మే రిఫర్ ద బిల్ టు ద జాయింట్ కమిటీ ఆఫ్ ద టూ హౌసెస్. సో జాయింట్ కమిటీ అంటే ఏంటంటే రాజ్యసభ మెంబర్స్ ఉంటారు అండ్ లోక్సభ మెంబర్స్ కూడా ఉంటారనమాట. జాయింట్ కమిటీకి పంపివాలా లేకపోతే సెలెక్ట్ కమిటీకి పంపివాలా అనేది టూ ఆప్షన్స్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇట్ మే సర్క్యులేట్ ద బిల్ టు ఎలిసిట్ పబ్లిక్ ఒపీనియన్. సో పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి ఈ బిల్ ని సర్క్యులేట్ అనేది చేస్తారనమాట. ఓకే, సో 4 ఆప్షన్స్ ఉంటాయి. సో అప్పుడే కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే ఒక ఫ్యూచర్ డేట్ ఇచ్చి ఫ్యూచర్ లో మేము కన్సిడరేషన్ చేస్తామని చెప్పొచ్చు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి సో దే మే రిఫర్ ద బిల్ టు ద సెలెక్ట్ కమిటీ ఆఫ్ ది హౌస్. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి దే మే రిఫర్ ద బిల్ టు ద జాయింట్ కమిటీ ఆఫ్ ది హౌస్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి బిల్ ని సర్క్యులేట్ చేస్తారనమాట. సో ఈ 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి జనరల్ డిస్కషన్ తర్వాత. ఓకేనా. సో మనము ఈ సెలెక్ట్ కమిటీ గురించి కానీ జాయింట్ కమిటీ గురించి కానీ ఫ్యూచర్ క్లాసెస్ లో చూస్తాం. ఓకేనా. సో సెలెక్ట్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ వేర్ ద బిల్ హ్యాస్ ఆరిజినేటెడ్ అండ్ ద జాయింట్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది బోత్ ది హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ఆల్రెడీ చెప్పాను, సెలెక్ట్ కమిటీ ఏమో ఒకటే హౌస్ కి సంబంధించిన మెంబర్స్ మాత్రమే ఉంటారు. జాయింట్ కమిటీలోనేమో బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ కి సంబంధించిన సభ్యులు అందులో భాగంగా ఉంటారు. ఓకే. సో సెకండ్ రీడింగ్ లో భాగంగా సో జనరల్ డిస్కషన్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ అక్కడ వచ్చిన 4 ఆప్షన్స్ లో సెకండ్ ఆర్ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో అంటే జాయింట్ కమిటీ కానీ సెలెక్ట్ కమిటీకి కానీ పంపించాలి అని ఒక ఆప్షన్ ఏదైతే ఉందో ఒకవేళ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు కమిటీ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ కమిటీ స్టేజ్ లో ఏమవుతుంది అంటే ద యూజువల్ ప్రాక్టీస్ ఇస్ టు రిఫర్ ద బిల్ టు ద సెలెక్ట్ కమిటీ ఆఫ్ ది హౌస్. సో నార్మల్ గా అయితే జనరల్ గా సెలెక్ట్ కమిటీ అంటే ఏం చెప్పాను మీకు, ఒకటే హౌస్ మెంబర్స్ అందులో పాల్గొంటారనమాట. జాయింట్ కమిటీలోనేమో బోత్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ కి సంబంధించిన సభ్యులు పాల్గొంటారు. సో జనరల్ గా అయితే సెలెక్ట్ కమిటీస్ కి ఆ బిల్ అనేది రిఫర్ చేస్తారు. సో ద కమిటీ ఎగ్జామైన్స్ ద బిల్ thoroughly and in detail, clause by clause. It can also amend its provisions but without altering the principles underlying it. After completing the scrutiny and discussion, the committee reports the bill back to the house. So normal ga committee em chestundi ante so clause by clause dantlo unna provisions ni clear ga scrutinize chestu examine anedi chestundi anamata. So kavali anukunte evaithe idi suggestions istundo evaithe amendments kavali anukuntundo vaatini అమెండ్మెంట్స్ కోరుతూ ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, సో నార్మల్ గా వీళ్ళు అమెండ్మెంట్ చేయొచ్చు కానీ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద బిల్ ని మాత్రం మార్చడానికి వీల్లేదు. సో మనం బేసిక్ స్ట్రక్చర్ లో మీకు గుర్తుంటే సో బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ ఏం చెప్తుంది, సో మనకి పార్లమెంట్ కెన్ అమెండ్ ద బిల్స్ బట్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి చేంజ్ అవ్వద్దు అని అంటుంది కదా, ఇక్కడ కూడా అలాంటిదే అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే దే కెన్ అమెండ్, ఓకే, దే కెన్ సజెస్ట్ ది అమెండ్మెంట్స్. How they have to suggest the amendments ante so the basic principles of that particular bill should not be changed. Okay na, dani drushlo pettukoni committees they can scrutinize the bill clause by clause and they can give some recommendations.
ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ or the final step of the second reading is the consideration stage. So the House, after receiving the bill from the select committee, consider the provisions of the bill clause by clause. Each clause is discussed and voted upon separately. The members can also move amendments, and if accepted, they become a part of a bill. So normal ga committee mali parliament ki submit chesina tarvata vaalla recommendations ni క్లాస్ బై క్లాస్ మీద మళ్ళీ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. డిస్కషన్స్ అనేవి పార్లమెంట్ లో జరిగాక ఒక్కొక్క క్లాస్ మీద ఓటింగ్ అనేది చేస్తారు. సో అలా ఓకే అమెండ్మెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆ బిల్ అనేది పాస్ అయిపోయినట్టే అనమాట. ఓకే, ఫైనల్ గా యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ కన్సిడరేషన్ స్టేజ్. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే థర్డ్ రీడింగ్ అనమాట. సో మనం ఆర్డినరీ బిల్ ని పాస్ చేసే పద్ధతిలో ఫస్ట్ రీడింగ్ గురించి చూసాం, సెకండ్ రీడింగ్ చూసాం. సెకండ్ రీడింగ్ లో మనకి 3 steps ఉంటాయి అండ్ థర్డ్ రీడింగ్ చూస్తున్నాం అనమాట ఇప్పుడు. ఓకే, సో ఎట్ దిస్ స్టేజ్ ద డిబేట్ ఇస్ కన్ఫైన్డ్ టు ది యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్. Okay, so of the bill as whole, and no amendments are allowed, as the general principles underlying the bill has already been scrutinized during the stage of the second reading. If the majority of the members present and voting accept the bill is regarded as passed by the House. Thereafter, the bill is authenticated by presiding officer of the House and transmitted to the second House of the for the consideration and approval. So a bill is deemed to be have been passed by the Parliament only when both the houses have been agreed to it, either with or without amendments. So normal ga entante సెకండ్ రీడింగ్ లో ఏం చేస్తారు, పార్లమెంట్ తిరిగి ఇచ్చిన తర్వాత క్లాస్ బై క్లాస్ డిస్కషన్స్ చేసి దే విల్ ఓట్ అపాన్ ఇట్, అవునా? సో అంతవరకే ఆ సెకండ్ రీడింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో థర్డ్ రీడింగ్ లో ఏంటంటే పెద్దగా డిస్కషన్స్ అనేవి చేయరు, ఎందుకంటే డిస్కషన్స్ అన్ని సెకండ్ రీడింగ్ లోనే చేసేస్తున్నారు కాబట్టి థర్డ్ రీడింగ్ లో ఓన్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా రిజెక్ట్ చేస్తున్నారా మాత్రమే తెలుసుకుంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ పెద్దగా అమెండ్మెంట్స్ అనేవి అలౌ చేయరు ఈ స్టేజ్ లో. ఓకే, సో ఎందుకంటే జనరల్ ప్రిన్సిపల్స్ అండర్లయింగ్ ఇట్ are already discussed in the second reading, avuna? So if the majority members okavela if they are voting in the favor of the bill anedi aa particular house lo pass ayipoinattu consider chestaru. Okay na? సో ఒకవేళ వాళ్ళు కన్సిడర్ చేయకపోతే బిల్ అనేది అక్కడ పాస్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, బిల్ అనేది పాస్ అయింది అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాడు, ద బిల్ ఈజ్ అథెంటికేటెడ్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ ఇన్ కేస్ ఆఫ్ లోక్సభ, చైర్మన్ ఇన్ కేస్ ఆఫ్ రాజ్యసభ. వాళ్ళు ఆ బిల్ ని అథెంటికేట్ చేసి సెకండ్ ఛాంబర్, ఓకే, ఒకవేళ లోక్సభలో పాస్ అయింది అనుకోండి రాజ్యసభకి పంపిస్తారు, రాజ్యసభలో పాస్ అయింది అనుకోండి లోక్సభకి పంపిస్తారు. సో a bill is deemed to be have been passed by the parliament only when both the houses has agreed to it. సో అలా సెకండ్ హౌస్ కి పంపించిన తర్వాత వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే ఇద్దరు హౌసెస్ యాక్సెప్ట్ చేసినట్టు అర్థం. సో దాని తర్వాత ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం వెళ్తుంది ఆ బిల్. అప్పుడు ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చిన తర్వాత యాక్ట్ గా మారి అమల్లోకి వస్తుంది అనమాట. ఓకే, సో బిల్ ఇన్ ద సెకండ్ హౌస్, అసలు సెకండ్ హౌస్ లో బిల్ అనేది ఎలా మూవ్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ద బిల్ ఇన్ ద సెకండ్ హౌస్ ఆల్సో the bill passes through all the 3 stages. సో మనం ఏదైతే ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఏవైతే చూసామో అవి సెకండ్ హౌస్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం లోక్సభలో ఆ ప్రాసెస్ అంతా జరిగితే సెకండ్ హౌస్ అంటే రాజ్యసభ అవుతుంది, లేదా ఫస్ట్ హౌస్ రాజ్యసభ అయినప్పుడు సెకండ్ హౌస్ లోక్సభ అవుతుంది అనమాట. సో సెకండ్ హౌస్ కి ఆ బిల్ అనేది పంపించినప్పుడు అక్కడ కూడా ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఇవన్నీ అయిపోతాయి. సో ఇప్పుడు సెకండ్ హౌస్ కి ఒక 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ఆ బిల్ కి సంబంధించి. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇట్ మే పాస్ ద బిల్ యాజ్ సెంట్ by the first house. సో ఫస్ట్ హౌస్ పాస్ చేసిన బిల్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసే ఆప్షన్ ఒకటి, ఓకే, వితౌట్ ఎనీ అమెండ్మెంట్స్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇట్ మే పాస్ ద బిల్ విత్ అమెండ్మెంట్స్ అండ్ రిటర్న్ ఇట్ టు ద ఫస్ట్ హౌస్ ఫర్ రీకన్సిడరేషన్. సో సెకండ్ ఆప్షన్ ఏముంటుంది అంటే, సో ఆ పాస్ అయిన బిల్ ని యాక్సెప్ట్ చేసి లైక్ అమెండ్మెంట్స్ ని రికమెండ్ చేస్తూ ఫస్ట్ హౌస్ కి రీకన్సిడరేషన్ కోసం పంపించడం. సో దిస్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ దట్ ఈస్ లెఫ్ట్. సో థర్డ్ ఆప్షన్ ఏంటంటే మొత్తానికి బిల్ అనే రిజెక్ట్ చేయడం అనేది ఒక థర్డ్ ఆప్షన్. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ ఏంటి మరి, ఇట్ మే నాట్ టేక్ ఎనీ యాక్షన్ అండ్ దస్ కీప్ ద బిల్ పెండింగ్. సో ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా బిల్ ని పెండింగ్ లో పెట్టడం అనేది ఫోర్త్ ఆప్షన్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ హౌస్ బిల్ అన్ని ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత సెకండ్ హౌస్ కి పంపించినప్పుడు, ఓకే, సెకండ్ హౌస్ కూడా ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అవన్నీ చేసిన తర్వాత సెకండ్ హౌస్ దగ్గర 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బిల్ ని పాస్ చేయడం వితౌట్ ఎనీ అమెండ్మెంట్స్, సెకండ్ బిల్లులో అమెండ్మెంట్స్ ని సజెస్ట్ చేస్తూ రీకన్సిడరేషన్ కోసం ఫస్ట్ హౌస్ కి పంపించడం, థర్డ్ ది మొత్తానికి బిల్ నే రిజెక్ట్ చేయడం, ఫోర్త్ ది పెండింగ్ లో పెట్టడం వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్.
Okay, if the second house passes the bill without any amendments, or the first house accepts the amendment suggested by the second house, the bill is deemed to have been passed by both the houses, and the same is sent to the president for his assent. On the other hand, if the first house rejects the amendment suggested by the second house, or the second house rejects the bill altogether, or the second house does not take any action for the 6 months, a deadlock is deemed to have been taken place. To resolve such a deadlock, the president can summon a joint sitting of the two houses. If the majority of the members present and voting in the joint sitting approves the bill is deemed to have been passed by both the houses. So normal ga ఏమవుతుంది, ఒకవేళ సెకండ్ హౌస్ కనుక ఈ 4 ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్టయితే, లైక్ ఆ బిల్ ని పాస్ చేయడం అనే ఒక ఆప్షన్ ని చూస్ చేసుకున్నట్టయితే ఆ బిల్ అనేది 2 హౌస్ పాస్ చేసింది అని చెప్పేసి అంటాం. లేదు కొన్ని అమెండ్మెంట్స్ ని సజెస్ట్ చేసింది అనుకోండి, అండ్ ఆ అమెండ్మెంట్స్ ని ఫస్ట్ హౌస్ కూడా యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అప్పుడు కూడా 2 హౌసెస్ ఆ బిల్ ని పాస్ చేసింది అని కన్సిడర్ చేస్తారు. లేదు ఇంకొక 3 కండిషన్స్ అరౌజ్ అయితే, మొత్తానికి సెకండ్ హౌస్ రిజెక్ట్ చేయడం, లేదా సెకండ్ హౌస్ బిల్ ని అలా పెండింగ్ లో పెట్టి 6 months వరకు అలానే ఉంచడం, లేదా అమెండ్మెంట్స్ ని ఫస్ట్ హౌస్ కి రికమెండ్ చేసిన తర్వాత ఆ అమెండ్మెంట్స్ ని ఫస్ట్ హౌస్ యాక్సెప్ట్ చేయకపోవడం. సో ఈ 3 కండిషన్స్ లో ఏమవుతుంది అంటే ఆ 2 హౌసెస్ మధ్యలో డెడ్ లాక్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ప్రెసిడెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక జాయింట్ సిట్టింగ్ ని ఏర్పాటు చేయొచ్చు. సో జాయింట్ సిట్టింగ్ ని ప్రిసైడ్ చేసే ఆఫీసర్ ఎవరు? స్పీకర్. సో ఇక్కడ చైర్పర్సన్ కి చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి ఆ పవర్ అనేది ఉండదు. స్పీకర్ ఆఫ్ లోక్సభ విల్ యాక్చువల్లీ ప్రిసైడ్ ఓవర్ ది జాయింట్ సిట్టింగ్. అక్కడ డెసిషన్ అనేది తీసుకుంటారు. ఓకే, అండ్ జాయింట్ సిట్టింగ్ లో కూడా స్పీకర్ కి ఓన్లీ కాస్టింగ్ ఓట్ మాత్రమే ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ హౌస్ గురించి అయిపోయింది. సెకండ్ హౌస్ లో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసాం. సో ఇవన్నీ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి అసెంట్ కి పంపిస్తాం కదా, సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఎవ్రీ బిల్ ఆఫ్టర్ బీయింగ్ పాస్డ్ బై బోత్ ది హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఐదర్ సింగ్లీ ఆర్ at the joint sitting is presented to the president for the assent. There are 3 alternatives before the president. సో నార్మల్ గా 2 హౌసెస్ లో పాస్ అయిన తర్వాత, లేకపోతే జాయింట్ సిట్టింగ్ ద్వారా పాస్ అయిన బిల్ ఏదైతే ఉంటుందో అది ప్రెసిడెంట్ అసెంట్ దగ్గరికి పంపిస్తారు. ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం పంపిస్తారనమాట. ఓకే, సో అలా పంపించినప్పుడు ప్రెసిడెంట్ దగ్గర కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. నేను వీటి గురించి నేను ప్రెసిడెంట్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను, మీకు గుర్తుంటే. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హీ మే గివ్ హిజ్ అసెంట్ టు ద బిల్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ పర్టికులర్ బిల్ కి అసెంట్ అనేది ఇస్తాడు. సెకండ్ ఆప్షన్ ఏంటి? విత్ హోల్డ్ ది అసెంట్ టు ద బిల్. సో నార్మల్ గా అసెంట్ ఇవ్వకుండా అలానే విత్ హోల్డ్ చేసుకోవడం అనేది సెకండ్ థింగ్. లేదు ఆ బిల్ ని రీకన్సిడర్ చేయమని చెప్పి రిటర్న్ పంపించాడు అనుకోండి హౌసెస్ కి, అది థర్డ్ ఆప్షన్ అనమాట విత్ ప్రెసిడెంట్. ఓకే, ఇఫ్ ద ప్రెసిడెంట్ గివ్స్ హిజ్ అసెంట్ టు ద బిల్ బికమ్స్ అన్ యాక్ట్. ఒకవేళ అసెంట్ ఇస్తే యాక్ట్ గా మారుతుంది. ఓకే, ఇఫ్ ద ప్రెసిడెంట్ విత్ హోల్డ్స్ హిజ్ అసెంట్ టు ద బిల్ ఇట్ ఎండ్స్ అండ్ డస్ నాట్ బికమ్స్ అన్ యాక్ట్. If the president returns the bill for reconsideration and if it is passed by both the houses again with or without amendments and presented to the president for his assent, the president must be giving his assent to the bill. Thus the president enjoys only a suspensive veto. So normal గా ఇక్కడ ఏమవుతుంది అంటే 3 ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా ప్రెసిడెంట్ కి. ఒకటి బిల్లుని యాక్సెప్ట్ చేయడం, ఇంకొకటి విత్ హోల్డ్ చేసుకోవడం. విత్ హోల్డ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ బిల్ అనేది యాక్ట్ గా మారదు. ఇక్కడేమో బిల్ అనేది యాక్ట్ గా మారుతుంది. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి? సో రీకన్సిడరేషన్ కోసం పంపిస్తాడు. సో రీకన్సిడరేషన్ కోసం పంపించినప్పుడు ఒకవేళ ఈ పర్టికులర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ హౌసెస్ దాన్ని అమెండ్మెంట్ చేయకపోయినా ఒకవేళ మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి అసెంట్ కోసం పంపించారనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా దానికి అసెంట్ ఇవ్వాల్సిందే. వెదర్ ద హౌస్ సజెస్టెడ్ సమ్ అమెండ్మెంట్స్ ఆర్ నాట్, హీ మస్ట్ గివ్ హిజ్ అసెంట్ అనమాట ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ద రీకన్సిడరేషన్. ఓకేనా? సో అంటే ఓన్లీ ప్రెసిడెంట్ కి ఓన్లీ సస్పెన్సివ్ వీటో మాత్రమే ఉందన్నమాట. ఓకేనా? దీని గురించి ఆల్రెడీ వీటో పవర్స్ గురించి ప్రెసిడెంట్ అనే చాప్టర్ లో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ ని చూడండి. ఓకే, సో బిల్స్ లో భాగంగా మనకి ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్, ఫినాన్స్ బిల్స్ అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ ఇవి ఉంటాయని చెప్పాను. సో ఆర్డినరీ బిల్స్ కి సంబంధించిన ప్రొసీజర్ కంప్లీట్ చేసాం. సెకండ్ థింగ్ మనం చూడాల్సింది మనీ బిల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, Article 110 of the Constitution deals with the definition of the money bill. It states that a bill is deemed to be the money bill if it contains only provisions dealing with all or any of the following matters. So Article 110 important article, గుర్తుపెట్టుకోండి. సో ఆర్టికల్ 110 ప్రకారం, కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసిన ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్ కు ఒక డెఫినేషన్ అనేది ఇచ్చారు. సో మనీ బిల్, ఒక బిల్ అనేది మనీ బిల్ కావాలంటే
కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. అవేంటంటే సో ద బిల్ షుడ్ కంటైన్ the imposition, abolition, remission, alteration or regulation of any tax. And second thing is the regulation of the borrowing of money by the union governments. Union government borrowings ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనీ బిల్ కిందకే వస్తాయి. అండ్ ట్యాక్సెస్ కి సంబంధించిన ఇంపోజిషన్ ట్యాక్స్ ఇంపోజిషన్ కానీ ఓకే వేయడం, ఇంపోజిషన్ అంటే, అబాలిషన్ అంటే మొత్తానికి ఆపేయడం, ఓకే, రెమిషన్ కానీ ఆల్టరేషన్ ఏమైనా మార్పులు చేయడం, రెగ్యులేషన్, ఓకే, ఇవన్నీ మనకి ట్యాక్సెస్ కి సంబంధించి కూడా మనీ బిల్ కి కిందికి వస్తాయని చెప్పేసి ఆర్టికల్ 110 లో డిఫైన్ చేశారు. ఇవే కాకుండా ద కస్టడీ ఆఫ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, ద పేమెంట్ ఆఫ్ మనీస్ ఇంటూ ఆర్ ద విత్డ్రాల్ ఆఫ్ మనీ ఫ్రమ్ సచ్ ఫండ్ will also come under that. Okay, and after that the appropriation of money out of the consolidated fund of India, ivi kuda manaku money bills kindike vastayi. Declaration of any expenditure charged by the consolidated fund of India or increasing the amount of any such expenditure. So expenditure ni increase chesina lekapothe edaina consolidated fund of India nunchi expenditure ni manamu ఏమంటారు చార్జ్ చేసిన ఇవన్నీ మనకి మనీ బిల్ లోనే వస్తాయి. ద రిసీట్ ఆఫ్ మనీ ఆన్ అకౌంట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ ద పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఆర్ ద కస్టడీ ఆర్ ఇష్యూ ఆఫ్ సచ్ మనీ ఆర్ ది ఆడిట్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ ది యూనియన్ ఆర్ ద స్టేట్ ఆర్ ఎనీ మ్యాటర్ ఇన్సిడెంటల్ టు ఎనీ అదర్ మ్యాటర్ స్పెసిఫైడ్ అబౌవ్ విల్ కమ్ అండర్ ది మనకి మనీ బిల్స్ అన్నమాట. ఒక్కసారి మీరు ఏం చేయండి అంటే వీడియోని పాజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్రొవిజన్స్ ని మెల్లిగా నీట్ గా మీ అందరూ మీరు చదవడానికి ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ జస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే సో బారోయింగ్స్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ బారోయింగ్స్ చార్జ్డ్ ఫ్రమ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఇన్ కేస్ ఆఫ్ లైక్ ఎమర్జెన్సీస్. అండ్ ఇవే కాకుండా ఎక్స్ట్రా ఏమైనా చార్జ్ చేసినప్పుడు, ఎక్స్ట్రా బారోయింగ్స్ తీసుకున్నప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, లేదా టాక్సెస్ ఇంపోజ్ చేసినవి టాక్సెస్, ఓకే, అండ్ మనీ దట్ ఈస్ బారోడ్ బై ద యూనియన్ గవర్నమెంట్, వీటికి సంబంధించిన అంశాలన్నీ మనీ బిల్స్ లో వస్తాయి అకార్డింగ్ టు ఆర్టికల్ 110. ఓకే, సింపుల్ గా అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, బట్ కొన్నిసార్లు ఒక బిల్ ని మనీ బిల్ కాదు అని కూడా మనం కొన్ని లైక్ అంశాలను బేస్ చేసుకొని డిసైడ్ అవ్వచ్చు. సో ఆ ప్రొవిజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ త్రూ విచ్ వీ కెన్ డిసైడ్ వెదర్ ద బిల్ ఇస్ మనీ బిల్ ఆర్ నాట్. సో ఫస్ట్ థింగ్ ఈస్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్స్ ఆర్ అదర్ పెక్యూనియరీ పెనాల్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనీ బిల్ కిందకి రావు. So the demand or payment of fees for licenses or fees for services renders will also not come under the money bill. And along with that, the imposition, abolition, remission, alteration or regulation of any tax by the local authority or body for local purposes will also not come under the money bill. Okay, if any question arises whether a bill is money bill or not, so the decision of the Speaker of the Lok Sabha is final. His decision in this regard cannot be questioned in the court of law or in either house of the parliament or even by the president. When a money bill is transmitted to the Rajya Sabha for the recommendation and presented to the president for assent, the speaker endorses it as a money bill. So the constitution lays down a special procedure for passing a money bill to the parliament. A money bill can only be introduced in Lok Sabha, and that too on the recommendation of the president. Every such bill is considered to be the government bill and can be introduced only by the minister. So ఇప్పుడు ఏదైతే నేను చదివానో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో మనకి ఏవైతే ఫీజ్ కి సంబంధించినవి, లైసెన్స్ కి సంబంధించినవి, ఫైన్స్ కి సంబంధించినవి, ఓకే, సో ఇంపోజిషన్, అబాలిషన్, ఆల్టరేషన్, రెగ్యులేషన్ ఆఫ్ ద ట్యాక్స్ ఆఫ్ ది లోకల్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి మనీ బిల్ కిందకి రావు. ఓకే, అండ్ ఒక బిల్ ని మనీ బిల్లా కాదా అని డిసైడ్ చేసే ఫైనల్ అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే లోక్ సభ స్పీకర్ కు ఉంటుంది అనమాట. సో ఈస్ ద ఫైనల్ అథారిటీ టు డిసైడ్ వెదర్ బిల్ ఇస్ అ మనీ బిల్ ఆర్ నాట్. సో అతని డెసిజన్ ఇస్ ఫైనల్ అండ్ అతను తీసుకున్న డెసిజన్ ని కోర్టులో ఛాలెంజ్ చేయలేము. అండ్ ప్రెసిడెంట్ కెన్ నాట్ ఆల్సో, హీ హ్యాస్ నో పవర్ టు ఇంటర్ఫియర్ అనమాట. ఈవెన్ ప్రెసిడెంట్ కి ఆ పవర్ ఉండదు. ఈవెన్ లోక్ సభ, రాజ్యసభ అసలు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వరు. సో అతనే డెసిజన్ అనేది ఫైనల్, స్పీకర్ యొక్క డెసిజన్ అనేది ఫైనల్ అనమాట. ఓకే, సో అలా ఒకవేళ ఆ మనీ బిల్ అనేది ఖచ్చితంగా మనము ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది. దీన్ని ఓన్లీ మనము లోక్ సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. రాజ్యసభలో వి కెనాట్ ఇంట్రడ్యూస్ ద మనీ బిల్. అండ్ మనీ బిల్ ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ రికమెండేషన్ అనేది ఉంటుందన్నమాట, తీసుకుంటా. సో దాని తర్వాత మనీ బిల్ ని లోక్ సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, ఇక్కడ పాస్ అయిన తర్వాత, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ మనీ బిల్ ని ఓన్లీ పబ్లిక్ పర్సన్స్ అంటే గవర్నమెంట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దే కెన్ యాక్చువల్లీ ప్రెజెంట్ ద మనీ బిల్. ఓకే, సో ఇట్ కెన్ ఓన్లీ బి ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్టర్. సో ప్రైవేట్ మెంబర్స్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయరాదు. అండ్ దాని తర్వాత వన్స్ ఇక్కడ పాస్ అయిన తర్వాత ఏదైతే మనీ బిల్ పాస్ అవుతుందో అది రాజ్యసభకి వెళ్ళిన తర్వాత రాజ్యసభ హ్యాస్ అ రైట్ టు డిస్కస్
బట్ హీ డజంట్ హ్యావ్ అ రైట్ టు ఓట్. ఓకే, రాజ్యసభ దాని మీద ఓటింగ్ చేయడం కానీ, దాన్ని కన్సిడర్ చేయడం కానీ, దానికి ఎలాంటి రైట్స్ అనేవి ఉండవు. జస్ట్ డిస్కస్ చేసి కొన్ని రోజులు మళ్ళీ తిరిగి పంపించేసేయాలి అసెంట్ కోసం, ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం. ఒకవేళ అది 14 days వరకు పంపించినట్టయితే, 14 days ఒకవేళ దాని దగ్గరే ఉంచింది అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ డీమ్డ్ టు బి పాస్డ్ అనమాట. ఓకే, పాస్ అయిందనే కన్సిడర్ చేస్తాము. ఓకే, గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ రాజ్యసభ కండిషన్ ఇక్కడ ఉంది, ఒకసారి నేను చదివింది క్లియర్ గా వినండి. ఆఫ్టర్ అ మనీ బిల్ పాస్డ్ బై ద లోక్సభ, ఒకసారి లోక్సభ మనీ బిల్ ని పాస్ చేసిన తర్వాత దాన్ని రాజ్యసభకి ట్రాన్స్మిట్ చేస్తారనమాట, రాజ్యసభ కన్సిడరేషన్ కోసం. రాజ్యసభ అప్పుడు ఇట్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు ద మనీ బిల్. ఓకే, మనీ బిల్ కి సంబంధించి చాలా తక్కువ పవర్స్ రాజ్యసభకి ఉంటాయి. సో జనరల్ గా రాజ్యసభ కెనాట్ రిజెక్ట్ ఆర్ అమెండ్ ద బిల్. సో దాంట్లో అమెండ్మెంట్స్ ని కూడా సజెస్ట్ చేయరాదు, అండ్ ఇట్ కెనాట్ రిజెక్ట్ ద బిల్ ఆల్సో. ఇట్ కెన్ ఓన్లీ మేక్ రికమెండేషన్స్, కొన్ని రికమెండేషన్స్ ని మాత్రం ఇవ్వగలుగుతుంది. ఓకే, ఇట్ మస్ట్ రిటర్న్ ద బిల్ టు ద లోక్సభ విత్ ఇన్ 14 days. 14 days లో ఏదైనా రికమెండేషన్ ఉంటే ఆ రికమెండేషన్స్ ని లోక్సభకి పంపించవచ్చు విత్ ఇన్ 14 days. ఓకే, వెదర్ with recommendations or without recommendation, it can like send back to the Lok Sabha within 14 days. So ఒకవేళ recommendations ఇస్తే లోక్ సభ కెన్ ఐదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. అంటే ఇక్కడ ఇచ్చిన రికమెండేషన్ అనేవి బైండింగ్ అనేవి కాదు, సో దే ఆర్ నాట్ బైండింగ్. సో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అని ఏమీ లేదు. సో దానికి ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది లేదా రిజెక్ట్ చేస్తుంది. ఓకే, వాట్ ఎవర్ ద రికమెండేషన్ దట్ ఆర్ గివెన్ బై ద రాజ్యసభ. సో ఇఫ్ లోక్ సభ ఫీల్స్ దట్ ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్, ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, వద్దు అనుకుంటే వద్దు, అలా అన్నమాట. If the Lok Sabha accepts any recommendation, the bill is then deemed to have been passed by both the houses in the modified form. If the Lok Sabha does not accept any recommendation, the bill is then deemed to have been passed by both the houses in the form originally passed by the Lok Sabha without any charge. ఒకవేళ రాజ్యసభ రికమెండ్ చేసిన రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో లోక్సభ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఏమని భావించాలి అంటే, సో బిల్ అనేది పాస్ అయింది విత్ మోడిఫైడ్ ఫామ్, మోడిఫై అయ్యి పాస్ అయింది అని మనము భావిస్తాం. లేదు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, ఒరిజినల్ ఫామ్ లోనే అది మనకి బిల్ అనేది పాస్ అయింది అని మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో ఇఫ్ ద రాజ్యసభ డస్ నాట్ రిటర్న్ ద బిల్ టు ద లోక్ సభ విత్ ఇన్ 14 days, the bill is deemed to have been passed by both the houses in the form originally passed by లోక్ సభ. సో నార్మల్ గా 14 days లోపు ఎలాంటి రికమెండేషన్స్ ఇవ్వకుండా, అసలు ఏమి చేయకుండా లోక్ సభకి తిరిగి పంపివ్వకపోతే రాజ్యసభ, అప్పుడు బిల్ అనేది పాస్ అయిందంటుగానే కన్సిడర్ చేస్తాము. సో ఇఫ్ రాజ్యసభ is not giving back this particular money bill to the Lok Sabha within 14 days, we'll actually deem that the bill is passed by the Rajya Sabha also. Okay, thus the Lok Sabha has more powers than Rajya Sabha with respect to the money bill. So మనం ఏమని కన్సిడర్ చేయొచ్చు అంటే, లోక్ సభకి జనరల్ గా మనీ బిల్స్ కి సంబంధించి ఎక్కువగా పవర్స్ ఉంటాయి అన్నమాట. ఆన్ ది అదర్ హ్యాండ్, ది హౌసెస్ హ్యావ్ ఈక్వల్ పవర్స్ విత్ రిగార్డ్స్ టు ది ఆర్డినరీ బిల్. సో ఆర్డినరీ బిల్ లోనేమో ఏ హౌస్ లో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఈవెన్ ప్రైవేట్ మెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పాను. వెరాజ్ విత్ రెస్పెక్ట్ టు ద మనీ బిల్, ఓన్లీ మినిస్టర్ మాత్రమే, గవర్నమెంట్ మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయొచ్చు, అండ్ ఆల్సో ఓన్లీ లోక్ సభకి మాత్రమే పవర్స్ అనేవి ఉన్నాయి. Okay, finally, when a money bill is presented to the president, he may either give his assent to the bill or withhold his assent to the bill, but cannot return the bill for the reconsideration of the houses. Normally, the president gives his assent to the money bill as it is introduced by the parliament with his prior recommendation or prior permission. So, normal ga emautundi ante, పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం పంపిస్తాం. సో అక్కడ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు అంటే, హీ మే యాక్చువల్లీ విత్ హోల్డ్ ద బిల్ ఆర్ హీ కెన్ అసెంట్ ద బిల్. కానీ రీకన్సిడరేషన్ కోసం మాత్రం పంపించే ఆలోచన అనేది ప్రెసిడెంట్ కి ఉండదు, అండ్ పవర్ అనేది ఉండదు ప్రెసిడెంట్ కి. సో ఎందుకంటే మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేసే ముందే పార్లమెంట్ ప్రయర్ రికమెండేషన్, ప్రయర్ అప్రూవల్ అనేది ప్రెసిడెంట్ దగ్గర ఆల్రెడీ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ ఉంది, ముందే టీచర్ దగ్గర పర్మిషన్ తీసుకొని నేను రేపు అబ్సెంట్ అవుతున్నా అని చెప్తే ఓకే, ఓకే మ్యామ్ ఏమనదు. ఓకే, సో ఒకవేళ నువ్వు లెటర్ ఇచ్చినా, మీ ఫ్రెండ్ తో లెటర్ పంపించినా యాక్సెప్ట్ చేసేస్తుంది నెక్స్ట్ డే లీవ్ లెటర్. కానీ నువ్వు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా లీవ్ లెటర్ పంపిస్తే యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అవునా? నువ్వు ముందే పర్మిషన్ తీసుకున్నావంటే డెఫినెట్ గా లీవ్ లెటర్ మీద సైన్ చేసేస్తుంది అని అర్థం. అవునా? సేమ్ ఇక్కడ కూడా అలానే అనమాట. సో ఇప్పుడు మనము ఆర్డినరీ బిల్ కి మనీ బిల్ కి కలగా డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో మనకి ఆర్డినరీ బిల్ అనేది లోక్ సభకి రాజ్యసభకి ఇద్దరికి సేమ్ రైట్స్ ఉంటాయి, అండ్ ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ బోత్ ఇన్ లోక్ సభ ఆర్ ఇన్ ద రాజ్యసభ. వెరాస్ ఇన్ కేస్ ఆఫ్ మనీ బిల్, వీ హ్యావ్ లెర్న్డ్ దట్ it can be introduced only in the Lok Sabha and not in the Rajya Sabha. Rajya Sabha ki elanti powers undavu with respect to the money bill అని చెప్పేసి మనం చదివాం.
And if you look at the other difference, so ordinary bill can be introduced either by the minister or the private member, whereas money bill can only be introduced by the minister అని చెప్పాను. అండ్ ఆర్డినరీ బిల్లో చూసుకుంటే ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ వితౌట్ ద రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఆర్డినరీ బిల్ కి ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అవసరం లేదు. వెరాస్ ఫర్ ది మనీ బిల్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఓకే, సో ఆర్డినరీ బిల్ అనేది ఇట్ కెన్ బి అమెండెడ్ ఆర్ రిజెక్టెడ్ బై ద రాజ్యసభ, వెరాజ్ మనీ బిల్ లో రాజ్యసభ యాక్చువల్లీ కెన్ మేక్ రికమెండేషన్స్. సో అది లోక్సభ చేతిలో ఉంటుంది వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ నాట్. అండ్ దాని మీద ఏమంటారు, రిజెక్ట్ చేసే అవకాశాలు మాత్రం రాజ్యసభకి లేవు. ఆర్డినరీ బిల్ ఇట్ క్యాన్ బి డిటైన్డ్ బై ద రాజ్యసభ ఫర్ ఎ మాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months. సో 6 months వరకు దాన్ని డిటైన్ చేయొచ్చు రాజ్యసభ. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ మనీ బిల్ 14 days మాత్రమే అది ఉంచుకోవచ్చు. తర్వాత బిల్ విల్ బి డీమ్డ్ టు బి పాస్డ్. ఓకే, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద మనీ బిల్. నెక్స్ట్ వచ్చేసి ఆర్డినరీ బిల్ లో ఇట్ డస్ నాట్ రిక్వైర్ ది సర్టిఫికేషన్ ఆఫ్ ద స్పీకర్, వెరాజ్ మనీ బిల్ లో ఒక బిల్ ని మనీ బిల్ లా కాదా అని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది, స్పీకర్ కి మాత్రమే ఉంటుంది. ఓకే, స్పీకర్ హ్యాస్ మోర్ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు మనీ బిల్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి it is sent for the president assent only after being approved by both the houses. In case of a deadlock due to disagreement between the two houses, a joint sitting of the two houses can be summoned by the president to resolve the deadlock. So already మనం చూసాం ఆర్డినరీ బిల్ లో. సో నార్మల్ గా డెడ్లాక్ అనేది ఏర్పడినప్పుడు జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ప్రెసిడెంట్ అసెంట్ అనేది డెడ్లాక్ తర్వాత ఒకవేళ జాయింట్ సిట్టింగ్ లో కానీ ఒప్పుకుంటే మాత్రం అక్కడ కూడా ప్రెసిడెంట్ అసెంట్ అనేది మనకు అవసరం. సో whereas in case of money bill, if it is sent to the president assent, even if it is approved by the Lok Sabha, there is no chance of any disagreement between the two houses, and hence there is no provision of joint sitting of both the houses. And with this regard, so normal ga money bill case lo manaki joint sitting undadu అని చెప్తున్నాడు. సింపుల్ గా చెప్పాలి అంటే లోక్ సభకి మాత్రమే లోక్ సభ కన్సిడర్ చేస్తే పాస్ అయిపోయినట్టే. కాబట్టి మనీ బిల్ కేస్ లో మనకి జాయింట్ సిట్టింగ్ అనే ఒక ప్రొవిజన్ అనేది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, సో విత్ రెస్పెక్ట్ టు ది ఆర్డినరీ బిల్, ఇట్స్ డిఫీట్ ఇన్ ద లోక్ సభ మే లీడ్ టు ద రెసిగ్నేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్టర్. ఒకవేళ ఆర్డినరీ బిల్, సో ఆర్డినరీ బిల్ ని ఒక మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఒక ప్రైవేట్ మెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఒకవేళ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే ఒకవేళ ఆ బిల్ కానీ లోక్సభలో పాస్ కాలేదనుకోండి, ఓకే, అప్పుడు గవర్నమెంట్ అనేది ఇట్ మే లీడ్ టు ద రెసిగ్నేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయింది, గవర్నమెంట్ లూజ్డ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లోక్ సభ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది డిఫీట్ ఇన్ ద లోక్ సభ, సో గవర్నమెంట్ యొక్క రెసిగ్నేషన్, సో సేమ్ ఇక్కడ కూడా మనకి మనీ బిల్ కూడా ఒకవేళ లోక్ సభలో పాస్ కాలేదనుకోండి, అప్పుడు గవర్నమెంట్ అనేది రెసిగ్నేషన్ కి, సో గవర్నమెంట్ రెసిగ్నేషన్ కి దారి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇట్ లీడ్స్ టు ది రెసిగ్నేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. అండ్ నెక్స్ట్, so with respect to the ordinary bill, it can be rejected, approved or returned to the consideration by the president. So president దాన్ని అప్రూవ్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు, రీకన్సిడరేషన్ కోసం పంపించవచ్చు కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనీ బిల్ లో ఏమో president can be like it can be rejected or approved but cannot be returned for the reconsideration. So reconsideration కోసం మళ్ళీ పంపించే అవకాశం మాత్రం మనీ బిల్ కేసులో ప్రెసిడెంట్ కి లేదు, ఎందుకంటే అతని యొక్క ప్రయర్ రికమెండేషన్ తోనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి ఆ పవర్ అనేది ప్రెసిడెంట్ కి ఉండదు. జనరల్ గా మనీ బిల్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆల్ ద టైమ్స్ అసెంట్ ఇచ్చి తీరుతాడనమాట. ఓకే, సో మనం ఇప్పుడు మనీ బిల్స్ చూసాం, ఆర్టికల్ 110 డెఫినేషన్, సో దాని ప్రొసీజర్ ఏంటో చూసాం. సో ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ బిల్స్ వచ్చేసి ఫినాన్షియల్ బిల్స్. ఓకే, ఫినాన్షియల్ బిల్స్ అంటే ఏంటి? ఫినాన్షియల్ బిల్స్ ఆర్ దోస్ బిల్స్ దట్ డీల్ విత్ ద ఫిజికల్ మ్యాటర్స్. సో ఫిజికల్ మ్యాటర్స్ గురించి డీల్ చేసేవన్నీ మనకి ఫినాన్షియల్ బిల్స్ అని అంటాం. దట్ ఈస్ అబౌట్ రెవెన్యూ, ఎక్స్పెండిచర్. కానీ ద కాన్స్టిట్యూషన్ యూజెస్ ద టర్మ్ ఫినాన్షియల్ బిల్ ఇన్ అ టెక్నికల్ సెన్స్. ఒక టెక్నికల్ ఐడియాలజీతో, ఒక టెక్నికల్ సెన్స్ తో కాన్స్టిట్యూషన్ లో మనకు ఫినాన్స్ బిల్ అంటే ఏంటో చెప్పారనమాట. సో నార్మల్ గా ఫినాన్స్ బిల్స్ అనేవి 3 types ఉంటాయి. సో మనీ బిల్ ఆర్టికల్ 110 కమ్స్ అండర్ ది ఫినాన్స్ బిల్. సో మనీ బిల్ ఇస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ అ ఫినాన్షియల్ బిల్ అనమాట. నెక్స్ట్ ఫినాన్షియల్ బిల్ 1 ఆర్టికల్ 117(1) కింద ఉంటాయి, క్లాస్ 1 కింద. ఫినాన్షియల్ బిల్ సెకండ్ టైప్ వచ్చేసి ఆర్టికల్ 117(3) కింద ఉంటాయి, క్లాస్ 3 కింద. Okay, so this classification implies that money bills are simply a species of financial bills. అంటే ఫినాన్షియల్ బిల్స్ లోనే ఒక భాగం మనకి మనీ బిల్స్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓన్లీ దోస్ ఫినాన్షియల్ బిల్స్ ఆర్ మనీ బిల్స్
which contain exclusively those matters which are mentioned in Article 110 of the Constitution. These are also certified by the Speaker of Lok Sabha as money bills. The financial bill category 1 and category 2 on the other hand have been dealt with in Article 117 of the Constitution. So ikkada manaku articles అనేవి important. So financial bill ki సంబంధించినవి of both categories 117 article లో ఉంటే 110 article లో మనకి money bills గురించి ఉంటుందన్నమాట. Okay, so money bills are a subtype of financial bills. Okay, all money bills are financial bills, but all financial bills cannot become money bills. Okay, so article 117 లో భాగంగా financial bills first type of financial bills గురించి చూద్దాం. A financial bill 1 is a bill that contains not only any or all the matters mentioned in Article 110, but also other matters of general legislation. For instance, a bill that contains a borrowing clause but does not exclusively deal with borrowing. In two respects, a financial bill 1 is similar to the money bill. So normal ga manaki money bill ki financial bill ki chala లైక్ రిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇన్ టూ ఆస్పెక్ట్స్ మనకి వాటి మధ్యలో సిమిలారిటీ అనేది కనబడుతుంది అనమాట. మీరు చూసుకుంటే బోత్ ఆఫ్ దెమ్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ అండ్ నాట్ ఇన్ ద రాజ్యసభ. సో ఈవెన్ ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 1 ఏదైతే ఉందో అది కూడా ఓన్లీ మనం లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేసుకోగలుగుతాము, రాజ్యసభలో వి కెన్ నాట్ ఇంట్రడ్యూస్ ఇట్. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకొక ఆస్పెక్ట్ ఆఫ్ సిమిలారిటీ బిట్వీన్ దిస్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో రెండింటిని ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ రికమెండేషన్ తో మాత్రమే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట లోక్సభలో. ఇన్ ఆల్ అదర్ respects, a financial bill 1 is governed by the same legislative procedure applicable to an ordinary bill. So ఈ రెండు ఆస్పెక్ట్స్ లో కాకుండా మిగతా అన్ని ఆస్పెక్ట్స్ లో ఆర్డినరీ బిల్ కి ఏదైతే ఉంటుందో అదే ప్రొసీజర్ మనకి సో ఆర్డినరీ బిల్ కి ఎలా అయితే ప్రొసీజర్ ఉంటుందో మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ ఫినాన్స్ బిల్ 1 కి కూడా అదే ఉంటుంది. సో అదర్ దాన్ దిస్ టూ ఆస్పెక్ట్స్. ఓకే, hence it can be either rejected or amended by the Rajya Sabha, except that an amendment other than for reduction or abolition of the tax cannot be moved in either house without the recommendation of the president. So the recommendation of president is not required for moving an amendment making provision for the reduction or abolition of the tax. So normal ga em ledu, ఒక టూ ఆస్పెక్ట్స్ చెప్పాను. ఒక ఆస్పెక్ట్ వచ్చేసి సో లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, దానికి కూడా సో సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి దానికి కూడా ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది అవసరం. సో ఇవి రెండు కాకుండా మిగతా ఆర్డినరీ బిల్ ఎలా అవుతాయో అంటే రాజ్యసభకి ఎలా అయితే పవర్ ఉంటుందో ఇక్కడ కూడా అన్ని పవర్స్ సేమ్ ఉంటాయి. రాజ్యసభ దాన్ని కన్సిడర్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, ఓన్లీ కొన్ని కేసెస్ లో మాత్రమే రాజ్యసభ రిజెక్ట్ చేయరాదు. ఎప్పుడు? ఎక్సెప్ట్ దట్ అన్ అమెండ్మెంట్ అదర్ దాన్ ఫర్ రిడక్షన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ అ ట్యాక్స్ cannot be moved in either house without the recommendation of the president. So normal ga amendment with respect to the reduction of abolition of tax, so reduction or abolition of the taxes gurinchi edaina amendment cheyali anukunnappudu so daniki president yokka prior recommendation anedi avasaram untundannamata. So in case of a disagreement between both the houses over such a bill, the president can summon a joint sitting of two houses to resolve the deadlock. When bill is presented to the president, he can either give his assent to the bill or withhold his assent to the bill or return the bill for the reconsideration. అంటే సేమ్ ఆర్డినరీ బిల్ కి ఏదైతే ఉంటాయో అవే ఉన్నాయన్నమాట. అంటే రాజ్యసభ దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో రెండింటి మధ్యలో డెడ్ లాక్ అనేది ఏర్పడినప్పుడు ప్రెసిడెంట్ కెన్ నోటిఫై ఏ జాయింట్ సిట్టింగ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ ఫినాన్షియల్ బిల్ 1. సో జాయింట్ సిట్టింగ్ లో ప్రొవిజన్స్ ని యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గర అసెంట్ పోతుంది కదా. సో ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అనేది అవసరం ఉంటది కదా. సో ఇక్కడ ప్రెసిడెంట్ తన యొక్క సంతకం పెడితే పెట్టొచ్చు, లేకపోతే లేదు. అండ్ హీ కెన్ ఆల్సో సెండ్ ఇట్ బ్యాక్ ఫర్ ద రీకన్సిడరేషన్ ఆల్సో. ఓకే, రీకన్సిడరేషన్ ఛాన్స్ కూడా ఇక్కడ ఉంటుంది. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ మనీ బిల్ రాజ్యసభ రిజెక్ట్ చేసే అవకాశం లేదు. రాజ్యసభ కెన్ ఓన్లీ మేక్ రికమెండేషన్స్ అండ్ దట్ వాజ్ నాట్ బైండింగ్. అండ్ ఇంకొకటి మనీ బిల్ లో డిఫరెన్స్ ఏంటంటే మనకి మనీ బిల్ లో ప్రెసిడెంట్ కెన్ నాట్ సెండ్ ఇట్ ఫర్ ద రీకన్సిడరేషన్, వెరాజ్ మనకి ఫినాన్షియల్ బిల్ 1 లో మనకి ప్రెసిడెంట్ కెన్ సెండ్ బ్యాక్ ద బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్. ఓకే, సో ఆర్డినరీ బిల్స్ లో కానీ ఫినాన్షియల్ బిల్ 1 లో కానీ మనము జాయింట్ సిట్టింగ్ అనే ఒక ప్రొవిజన్ ని చూసాం. సో జాయింట్ సిట్టింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో జాయింట్ సిట్టింగ్ అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ మెషినరీ అనమాట. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ అ డెడ్ లాక్ బిట్వీన్ ద టూ హౌసెస్ టువర్డ్ ద పాసేజ్ ఆఫ్ ద బిల్. సో డెడ్ లాక్ అనేది అంటే ఒపీనియన్ అనేది డిఫరెన్స్ అయినప్పుడు డెడ్ లాక్ అనేది ఏర్పడుతుంది. అలాంటి టైంలో ప్రెసిడెంట్ కెన్ యాక్చువల్లీ నోటిఫై ఏ జాయింట్ సిట్టింగ్ అనమాట. So a deadlock is deemed to have been takes place under any one of the following three situations after a bill has been passed by one house and transmitted to another house. So deadlock అనేది ఏ కండిషన్స్ లో ఏర్పడుతుంది అంటే
if a bill is rejected by other house. So first of all, ఒక హౌస్ బిల్ పాస్ చేసిన తర్వాత సెకండ్ హౌస్ దాన్ని రిజెక్ట్ చేసినప్పుడు డెడ్ లాక్ అనేది ఏర్పడుతుంది. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ 1. సిచ్యువేషన్ 2 లో ఏమవుతుంది అంటే, ఇఫ్ ద హౌసెస్ హ్యావ్ ఫైనలీ డిసగ్రీడ్ యాజ్ టు ది అమెండ్మెంట్స్ టు బి మేడ్ ఇన్ ద బిల్. సో సెకండ్ హౌస్ కానీ ఫస్ట్ హౌస్ కానీ అమెండ్మెంట్స్ కి యాక్సెప్ట్ చేయనప్పుడు అలాంటి టైంలో కూడా మనకి డెడ్ లాక్ అనేది ఏర్పడుతుంది. ఇఫ్ మోర్ దెన్ 6 months have been elapsed from the date of the receipt of the bill by other house without the bill being passed by it. సో ఫస్ట్ హౌస్ పాస్ చేసిన తర్వాత సెకండ్ హౌస్ కి పంపిస్తుంది కదా, సెకండ్ హౌస్ మోర్ దెన్ 6 months దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్నప్పుడు అలాంటి సమయంలో కూడా డెడ్ లాక్ అనేది ఏర్పడుతుంది. సో దీస్ ఆర్ ద 3 situations where the deadlock can arise. Okay, in above 3 situations the president can summon both the houses to meet in a joint sitting for the purpose of deliberating and voting on the bill. So normal గా జాయింట్ సిట్టింగ్ ని ఏర్పాటు చేసి దాని మీద డిస్కషన్స్ ఓటింగ్ అనేది నోటిఫై చేస్తారు ప్రెసిడెంట్. ఇట్ మస్ట్ బి నోటెడ్ హియర్ దట్ ద ప్రొవిజన్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ ఇస్ అప్లికబుల్ టు ది ఆర్డినరీ బిల్స్ ఆర్ ఫినాన్స్ బిల్స్ ఓన్లీ అండ్ నాట్ టు ద మనీ బిల్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. సో మనకి ఆర్డినరీ బిల్స్ అండ్ ఫినాన్షియల్ బిల్ పార్ట్ 1 ఏదైతే ఉందో అవి రెండింటికి మాత్రమే జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ ఉంది. మనకి మనీ బిల్స్ కి కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అంటే ఏంటంటే రాజ్యాంగ సవరణ చట్టాలు అనమాట. అవి మనకి మనము ఆర్టికల్ 368 కింద మనం సపరేట్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాము. సో ఆ రెండింటి కేసులో జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ అనేది ఉండదన్నమాట. సో ఇన్ ద కేస్ ఆఫ్ మనీ బిల్, ద లోక్ సభ హాస్ ద ఓవర్ రైడింగ్ పవర్స్ వైల్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ మస్ట్ బి పాస్డ్ బై ఈచ్ హౌస్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ మీద లోక్ సభకి ఎలాంటి ఓవర్ రైడింగ్ పవర్స్ అనేవి లేవు. వైల్ ఇన్ కేస్ ఆఫ్ మనీ బిల్, లోక్ సభ హ్యాస్ సమ్ ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో నార్మల్ గా 6 months అనేది దాటిపోయింది అనుకోండి సెకండ్ హౌస్ లో, అలాంటి టైంలో మనకి జాయింట్ సిట్టింగ్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఒకవేళ జాయింట్ సిట్టింగ్ అనేది చేద్దాం అనుకునే లోపే లోక్సభ డిజల్యూషన్ కి గురైంది అనుకోండి. సో ఇఫ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద డిజల్యూషన్, అలాంటి టైంలో జాయింట్ సిట్టింగ్ అనేది చేయలేరు. కానీ ఒకవేళ లోక్సభ అనేది ఓకే, సో ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ ఎంత మనకి, ఓకే, సో మనకి 5th April కదా ఈ రోజు. సో 5th April రోజు ప్రెసిడెంట్ డిక్లేర్ చేశాడు జాయింట్ సిట్టింగ్ పెడదామని. 6th April రోజు ఒకవేళ లోక్సభ డిజల్యూషన్, ఇఫ్ ఇట్ ఇస్ సబ్జెక్ట్ టు ద డిజల్యూషన్ ఆన్ 6th April, సో ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కాబట్టి మళ్ళీ లోక్సభ అనేది రీకాన్స్టిట్యూట్ అయిన తర్వాత జాయింట్ సిట్టింగ్ అనేది పెడతారనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో మనం డిజల్యూషన్ చేసే లోపే ఒకవేళ డేట్ అనేది అనౌన్స్ చేసినా లేకపోతే జాయింట్ సిట్టింగ్ పెడదామన్నా అప్పుడు సో వన్స్ లోక్సభ మళ్ళీ రీకాన్స్టిట్యూట్ అయిన తర్వాత జాయింట్ సిట్టింగ్ అనేది పెడతారనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, వన్స్ మనకి ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ ని అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ బిల్ కి సంబంధించిన ఎలాంటి డిస్కషన్స్ కానీ డిబేట్స్ కానీ ఓటింగ్ కానీ అసలు ఏది సపరేట్ గా అదర్ హౌస్ లైక్ బోత్ ద హౌసెస్ లో సపరేట్ గా జరగద్దు అనమాట. ఓకే, ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ జాయింట్ సిట్టింగ్ లోనే మాట్లాడాలి. ఓకే, so the Speaker of the Lok Sabha presides over the joint sitting of the two houses and the Deputy Speaker in his absence. If the Deputy Speaker is also absent from the joint sitting, the Deputy Chairman of Rajya Sabha presides. If he is also absent, such other person as may be determined by the members present at the joint sitting presides over the meeting. It is clear that the Chairman of the Rajya Sabha does not preside over a joint sitting as he is not a member of either house of the parliament. Okay, normal ga manaki entante లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉంటారో హీ విల్ యాక్చువల్లీ ప్రిసైడ్ ఓవర్ ది జాయింట్ సిట్టింగ్ అనమాట. ఇతను అబ్సెంట్ అయినప్పుడు డెప్యూటీ స్పీకర్ విల్ ప్రిసైడ్. ఇతను కూడా అబ్సెంట్ అయినప్పుడు అప్పుడు మనకి ఎనీ అదర్ మెంబర్ ఇన్ హిస్ అబ్సెంట్, ఇఫ్ ద డెప్యూటీ స్పీకర్ ఇస్ ఆల్సో అబ్సెంట్, ద డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ప్రిసైడ్స్ అనమాట. అంటే ఇలాంటి టైంలో డెప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో అతను ప్రిసైడ్ చేస్తాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజ్యసభ చైర్మన్ కి ఎలాంటి పవర్స్ అనేది ఇవ్వలేదు. ఈవెన్ డెప్యూటీ చైర్మన్ కి ఇచ్చారు రాజ్యసభ యొక్క డెప్యూటీ చైర్మన్ కి కానీ, సో మనకి ఎవరికి రాజ్యసభ చైర్మన్ కి మాత్రం ఎలాంటి పవర్ అనేది ఇవ్వలేదన్నమాట. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద presiding of the joint sessions. So the quorum to constitute a joint sitting is 110. So normal గా quorum కూడా 110 ఉంటుంది and joint sitting యొక్క quorum కూడా 110. Quorum అంటే ఏంటి? The minimum number of members required for starting a meeting. Okay, so the joint sitting is governed by the rules of procedures of Lok Sabha and not of a Rajya Sabha. So మనకి లోక్ సభలో కొన్ని రూల్స్ ఉంటాయి, రాజ్యసభలో కొన్ని రూల్స్ ఉంటాయి ఫర్ ద పార్లమెంటరీ ప్రొసీజర్స్. సో కానీ జాయింట్ సిట్టింగ్ టైంలో రెండు హౌసెస్ ఉంటాయి కాబట్టి ఎవరిది పెట్టుకోవాలని మనకి ఒక డైలమా అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసింది ఏంటంటే, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆఫ్ లోక్ సభ ప్రకారమే మనకి జాయింట్ సిట్టింగ్ అనేది నడుస్తుంది.
ఓకేనా? So if the bill in dispute is passed by majority of the total number of members of both the houses present and voting in the joint sitting, the bill is deemed to have been passed by both the houses. Normally, the Lok Sabha with greater number wins the battle in the joint sitting. So normal గా మనకు తెలిసిందే లోక్ సభ మెంబర్షిప్ ఎక్కువగా రాజ్యసభ కన్నా. సో అలాంటప్పుడు జాయింట్ సిట్టింగ్ అనేది పెట్టినప్పుడు కూడా లోక్ సభకే విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే లోక్ సభ డెసిషన్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఈ పర్టికులర్ డెసిషన్ అనేది రెండింటిని ఇద్దరిని కలిపి దాన్ని ఓటింగ్ అనేది చేసి దానితోని మనకి డెసిషన్ అనేది తీసుకుంటారనమాట. సో ద కాన్స్టిట్యూషన్ హెస్ స్పెసిఫైడ్ దట్ జాయింట్ సిట్టింగ్ న్యూ అమెండ్మెంట్స్ టు ద బిల్ కెన్ నాట్ బి ప్రపోజ్డ్ ఎక్సెప్ట్ ఇన్ 2 cases. ఓకే, సో నార్మల్ గా ద కాన్స్టిట్యూషన్ హెస్ స్పెసిఫైడ్ దట్ ఇట్ జాయింట్ సిట్టింగ్, ఒక జాయింట్ సిట్టింగ్ లో కొత్త అమెండ్మెంట్స్ తీసుకురావద్దు అనమాట. కానీ కొన్ని కేసెస్ లో ఎక్సెప్ట్ ఇన్ 2 cases ఇట్ కెనాట్ బ్రింగ్ అమెండ్మెంట్స్. ఆ 2 cases ఏంటంటే those amendments that have been caused final disagreement between 2 houses. సో నార్మల్ గా అమెండ్మెంట్స్ ఏవైతే ఆల్రెడీ ప్రపోజ్ చేసుకున్నారో దాని మీదనే డిసగ్రిమెంట్ ఉంటే అలాంటి టైంలో అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేయొచ్చు. దోస్ అమెండ్మెంట్స్ దట్ మైట్ హ్యావ్ బీన్ నెసెసరీ డ్యూ టు ది డిలే ఆఫ్ ద పాసేజ్ ఆఫ్ ద బిల్. సో నార్మల్ గా బిల్ అనేది డిలే అయ్యింది అంటే ఆ అమెండ్మెంట్స్ వల్లనే అయ్యింది అనుకున్నప్పుడు అలాంటి టైంలో కూడా సో జాయింట్ సిట్టింగ్ లో అమెండ్మెంట్స్ అనేవి చేయొచ్చు. ఓకే, సో ఈ 2 కండిషన్ లో తప్పితే అమెండ్మెంట్స్ అనేవి చేయరాదు. Okay, so since 1950 the provision regarding the joint sitting of the 2 houses has been invoked only thrice. So joint sitting అనే ఒక ప్రొవిజన్ ఒక 3 times మాత్రమే యూజ్ చేసుకున్నాం అనమాట 1950s నుంచి చూసుకుంటే. సో ఒకటి వచ్చేసి ఈ 3 గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఓన్లీ 3 times కాబట్టి మనకి ఎక్కడైనా అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయాలి. సో డౌరీ ప్రొహిబిషన్ బిల్ ఒకటి, బ్యాంకింగ్ సర్వీసెస్ బిల్ కమిషన్ ఒకటికి సంబంధించిన బిల్ ఒకటి, ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్ ఒకటి, ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్. నెక్స్ట్ బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్. సో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ ని రిపీల్ చేస్తూ ఒక బిల్ తీసుకొచ్చి సో ఇట్ గాట్ రిపీల్, దానికి సంబంధించిన బిల్ ఒకటి, డౌరీ ప్రొహిబిషన్ బిల్. సో ఈ 3 cases లో మనకి జాయింట్ సిట్టింగ్ అనేది ఏర్పడింది ఇప్పటి వరకు ఓన్లీ 3 times. ఓకే, సో వీఆర్ డన్ విత్ ద టాపిక్స్ ఆఫ్ ద డే. సో నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం యాజ్ యూజువల్. ఓకే, యూ నో దట్ మనము ఎలా సాల్వ్ చేయాలి, మీరు ఎలా సాల్వ్ చేయాలి అని. అండ్ వన్స్ ఒక క్వశ్చన్ చదివిన తర్వాత వీడియోని పాజ్ చేసుకొని క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అప్పుడు సాల్వ్ చేసుకున్న దానికి ట్రై చేస్తారు కదా, ఒకసారి మీకు ఆన్సర్ డిరైవ్ అయిన తర్వాత యూ కమ్ బ్యాక్ టు ద వీడియో అండ్ లిసన్ టు ది ఎక్స్ప్లెనేషన్. మీ ఆన్సర్ కనుక కరెక్ట్ గా అనిపిస్తే యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ అ స్కోర్ ఆఫ్ +1. ఓకే, సో అలా మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, దిస్ విల్ హెల్ప్ యూ టు ఇంక్రీజ్ యువర్ అకౌంటబిలిటీ. Okay, so next, a bill pending in the Rajya Sabha which has not been passed by the Lok Sabha shall lapse on the dissolution of the Lok Sabha. A bill pending in the Parliament shall lapse by reason of the prorogation of the houses. Which of the statements given above is or are correct? Only one, only two, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి. So right answer is option D. I hope you people have tried it. So ఇక్కడ చూసుకుంటే a bill passing in the Rajya Sabha, okay, sorry, the bill pending in the Rajya Sabha. So Rajya Sabha lo pending undi and Lok Sabha la pass cheyani bill edaithe undo, okay, which has not been passed by the Lok Sabha shall lapse on the dissolution of the Lok Sabha అని చెప్పేసి అంటున్నాడు. కానీ మనం నిన్న చదివిన కండిషన్స్ లో ఏం చెప్పాను, రాజ్య సభలో పెండింగ్ ఉండి లోక్ సభలో ఇంకా పాస్ అవ్వకపోతే అది అసలు డిజాల్వ్ అనేది కాదు. సో ఇట్ విల్ నాట్ బి సబ్జెక్టెడ్ టు ద డిజల్యూషన్, ఇట్ విల్ నాట్ ల్యాప్స్. ఓకే, ల్యాప్స్ కాదు. సో అందుకే మనకి స్టేట్మెంట్ 1 తప్పు. నెక్స్ట్, a bill pending in the parliament shall lapse by reason of a prorogation of the house. సో అసలు prorogation of the house లో ఒకవేళ prorogation చేస్తే ఏదైనా పెండింగ్ బిల్ ఉందనుకోండి పార్లమెంట్ లో, ఇట్ విల్ నాట్ ల్యాప్స్ అని కూడా చెప్పాను మీకు. సో ఇక్కడ ఇది కూడా తప్పు కాబట్టి సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఒక్కసారి మీరు ఏం చేయండి అంటే వీడియోని పాజ్ చేసుకొని మీ దగ్గర బుక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి అందులో ఈ కండిషన్స్ నేను ఏదైతే నిన్న చెప్పానో ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా? I know this is bit confusing. That's why you people need to revise it once. Okay, so that మీకు ఇక్కడే మీకు క్లియర్ అయిపోతుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా? సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి consider the following statements. The chairman of the Council of States or Speaker of the House of the People or person acting as such
shall not vote at any sitting of either house of the parliament or a joint sitting of the house in the first instance, but shall have and exercise a casting vote in the case of an equality of votes. A person is qualified to fill a seat in the Council of Ministers or Council of States or a House of People if he is not less than the 25 years of age. So ఒకసారి ట్రై చేయండి విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్. ఓన్లీ వన్, ఓన్లీ టూ, బోత్ వన్ అండ్ టూ, నైదర్ వన్ నాట్ టూ. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, చైర్మన్ కానీ, ఓకే, చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ, స్పీకర్ కానీ, ఓకే, హౌస్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి, లోక్సభకి సంబంధించిన చైర్మన్ అంటే స్పీకర్, ఆర్ ఎనీ పర్సన్ యాక్టింగ్ యాజ్ సచ్ అంటే వీళ్ళిద్దరు అబ్సెంట్ ఉన్నప్పుడు ఎవరైనా డెప్యూటీ స్పీకర్ కానీ, లేకపోతే డెప్యూటీ చైర్మన్ కానీ, లేకపోతే ఎనీ అదర్ పర్సన్, ఓకే, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ నుంచి, ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ నుంచి, ఓకే, వాళ్ళందరిలో నుంచి ఎవరైనా ప్రిసైడింగ్ చేసినప్పుడు దే డోంట్ హ్యావ్ పవర్ టు ఎక్సర్సైజ్ దేర్ ఓట్ ఫర్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. సో ఫస్ట్ ఇన్స్టాన్స్ లో వాళ్ళు ఓటింగ్ అనేది చేయకూడదు అని చెప్పాను. సో ఓటింగ్ చేసే రైట్ అనేది లేదు. వేర్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ అ టై బిట్వీన్ ద హౌస్ మేట్స్, లైక్ అక్కడ ఉన్న హౌస్ లో ఓటింగ్ అనేది టై పడింది అనుకోండి, ఆ టైని బ్రేక్ చేయడానికి కాస్టింగ్ ఓట్ అనే పవర్ అనేది ఉంటుంది అనమాట. సో దెర్ ఈస్ అ పవర్ ఆఫ్ అ కాస్టింగ్ ఓట్. ఓకే, కాస్టింగ్ ఓట్ పవర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అదే ఇచ్చాడు కాబట్టి, సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. Whereas in the case of statement 2, a person is qualified to fill a seat in the Council of States or House of the People if he is not less than 25 years of age. So normal ga 25 years of age కన్నా తక్కువ ఉంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో అంటే రాజ్యసభలో మెంబర్ అయ్యే క్వాలిఫికేషన్ ఉంది అని అంటున్నారు ఇక్కడ. సో జనరల్ గా మనకి రాజ్యసభ క్వాలిఫికేషన్ ఎంత, సో నేను చెప్పాను, కామెంట్ చేయండి. సో దీనికి సంబంధం లేదు కాబట్టి సో స్టేట్మెంట్ 2 అనేది తప్పు. ఓకే, అందుకే ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఫర్ రిమూవింగ్ డెడ్ లాక్ బిట్వీన్ ద టూ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఆఫ్టర్ అ బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ బై వన్ హౌస్ అండ్ ట్రాన్స్మిటెడ్ టు ది అదర్ హౌస్, ద ప్రెసిడెంట్ మే నోటిఫై to the houses his intention to summon them for a joint sitting if the bill is rejected by the other house. The houses have finally disagreed as to the amendments to be made in the bill. More than 3 months have been elapsed from the date of receipt of the bill by the other house without the bill being passed by it. So which are the following statements or which of the above statements are correct? 1, 2, 3, 1, 2, 2, 3, 1 and 3. Oksa try and questions. ఓకే, ట్రై చేశారని అనుకుంటున్నా. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 and 2 ఓన్లీ, ఎందుకంటే మనకి ఇక్కడ 6 months టైం ఇస్తారు, అవునా. సో ఫస్ట్ వచ్చేసి a bill is rejected by the two house. సో నార్మల్ గా డెడ్ లాక్ అనేది ఎప్పుడెప్పుడు ఏర్పడుతుందని చెప్పాను. సో నార్మల్ గా ఒక హౌస్ పాస్ చేసి ఇంకో హౌస్ ఆ బిల్ ని రిజెక్ట్ చేసినప్పుడు డెడ్ లాక్ అనేది ఏర్పడుతుంది. సో స్టేట్మెంట్ 1 కరెక్టే. స్టేట్మెంట్ 1 అనేది లేని ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసుకోండి, అంటే థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అయింది. సో ఇప్పుడు స్టేట్మెంట్ 2 చదవండి. ద హౌసెస్ హ్యావ్ ఫైనలీ డిసగ్రీడ్ యాజ్ టు ది అమెండ్మెంట్స్ టు బి మేడ్ ఇన్ ద బిల్. సో నార్మల్ గా డిసగ్రిమెంట్, అమెండ్మెంట్స్ కి సంబంధించిన డిసగ్రిమెంట్ ఉన్నప్పుడు కూడా డెడ్ లాక్ అనేది ఏర్పడుతుందని చెప్పాను. ఓకే, అందుకే స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. అంటే స్టేట్మెంట్ 2 లేని ఆప్షన్స్ ని కూడా ఎలిమినేట్ చేయండి, అంటే మనకి సో ఫోర్త్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు మనకి 50-50 వచ్చింది, అంటే 1 and 2 ఖచ్చితంగా కరెక్ట్. 3 అనేది కరెక్ట్ రాంగ్ చూద్దాం. More than 3 months have been elapsed from the date of the receipt of the bill by the other house without the bill being passed by it. సో నార్మల్ గా 6 months టైం ఇస్తారు, నాట్ 3 months. సో అందుకే ఈ స్టేట్మెంట్ తప్పు. ఆప్షన్ లైక్ థర్డ్ ఎలిమినేట్ చేస్తే బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ వన్ ఆఫ్ ది following tools of control may be adopted for raising a discussion in the house on the matter of urgent public importance? Censure motion, adjournment motion, calling attention motion and cut motion. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I'm hoping that you people have tried it. The right answer is adjournment motion. So మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ టర్మ్స్ అనేవి బిట్ కన్ఫ్యూజింగ్ కాబట్టి ఒకసారి ప్రీవియస్ క్లాస్ ని మళ్ళీ వినడానికి ట్రై చేయండి, లేదా యూ పీపుల్ నీడ్ టు రివైజ్ ఫ్రమ్ ది బుక్ దట్ యు హ్యావ్. ఓకే, ఎనీ స్టాండర్డ్ బుక్ దట్ యు హ్యావ్. ఓకే, ఏది రివైజ్ చేసుకోమంటున్నాడు, మోషన్ కి సంబంధించినవి, డిఫరెంట్ మోషన్స్ గురించి డిస్కస్ చేశాను కదా, వాటి గురించి ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే,
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటింగ్ టు ద ప్రొసీజర్ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ద డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. సో నార్మల్ గా స్పీకర్ కి సంబంధించి డెప్యూటీ స్పీకర్ కి సంబంధించిన ప్రొసీజర్స్ లో ఎలక్షన్ ప్రొసీజర్స్ లో దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని అంటాడు. ఓకే, స్టేట్మెంట్ 1 ఏముంది? ద ఎలక్షన్ ఆఫ్ అ స్పీకర్ షెల్ బి హెల్డ్ ఆన్ సచ్ అ డేట్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ మే ఫిక్స్ అండ్ ద సెక్రటరీ జనరల్ షెల్ సెండ్ టు ఎవ్రీ మెంబర్ నోటీస్ ఆఫ్ దిస్ డేట్. సో నార్మల్ గా స్పీకర్ యొక్క ఎలక్షన్ కి ప్రైమ్ మినిస్టర్ ఫిక్స్ చేయాలి అని అంటున్నాడు ఇక్కడ ఎలక్షన్ డేట్ ని. సో సెకండ్ స్టేట్మెంట్ లో ద ఎలక్షన్ ఆఫ్ ద డెప్యూటీ స్పీకర్ షాల్ బి హెల్డ్ ఆన్ సచ్ డేట్ యాజ్ ద స్పీకర్ మే ఫిక్స్. ఇక్కడేమో స్పీకర్, డెప్యూటీ స్పీకర్ దేమో స్పీకర్ ఫిక్స్ చేయాలి అని అంటున్నాడు ఫర్ ఎలక్షన్స్. అండ్ ఇక్కడేమో ఫస్ట్ స్టేట్మెంట్ లోనేమో స్పీకర్ యొక్క ఎలక్షన్స్ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేయాలి అని అంటున్నాడు. సో ఇచ్చిన వాటిలలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 1 కరెక్టా, ఓన్లీ 2 బోత్ 1 and 2 నైదర్ 1 not 2? ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. Please pause the video and write the one. So the right answer is option B అన్నమాట. అంటే ఓన్లీ 2 is the right answer. జనరల్ గా మనకి స్పీకర్ యొక్క ఎలక్షన్ డేట్ ని ప్రకటించేది ఎవరు? లైక్ హూ విల్ డిసైడెడ్? ప్రెసిడెంట్ విల్ డిసైడెడ్, నాట్ ప్రైమ్ మినిస్టర్, అవునా? సో అండ్ డెప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్ డేట్ ని ఫిక్స్ చేసేది ఎవరు? స్పీకర్. ఇది ఆల్రెడీ నిన్న లేదా దానికన్నా ముందు క్లాస్ లోను వాళ్ళ ఎలక్షన్స్ గురించి చెప్పినప్పుడు నేను స్పెసిఫై చేసి పాయింట్అవుట్ చేసి మరీ చెప్పాను మీకు. డెప్యూటీ స్పీకర్ దేమో స్పీకర్ డిసైడ్ చేస్తాడు, స్పీకర్ దేమో ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడని గుర్తుంటే మీకు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ the Lok Sabha must meet at least thrice each year with no more than 2 months between the sessions, twice each year with no more than 3 months between the sessions, twice each year with no more than 4 months between the session, twice each year with no more than 6 months between the sessions. So ఒకసారి ట్రై చేయండి. So the right answer is option D అన్నమాట. సో అట్లీస్ట్ 6 months ఒకసారి కలవాలి, అట్లీస్ట్ ట్వైస్ అనేది 2 times అనేది కలవాలన్నమాట. సో నార్మల్ గా మనకు డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి, లైక్ బడ్జెట్ సెషన్ కానీ మాన్సూన్ సెషన్ కానీ అవన్నీ ఉంటాయి. హవెవర్ అట్లీస్ట్ ట్వైస్ మీట్ అవ్వాలి అనేది కన్వెన్షన్ అన్నమాట. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. So next question is, consider the following statements. The nature of a bill, if it is certified by the Speaker of the House of the People as a money bill, is not open to the question in a court of law. So second statement is, the President of India has a power to question the nature of the bill to be taken as money bill, even if it is certified to be by the Speaker, the House of the People. So the general ఏమంటున్నాడంటే అర్థం అవుతుంది మీకు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు అంటే, ఒక బిల్లుని మనీ బిల్లో కాదా డిసైడ్ చేసే రైట్ స్పీకర్ కు ఉంటుంది, అండ్ దాన్ని మేము కోర్టులో ఛాలెంజ్ చేయలేము అని అంటున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్ లో. సెకండ్ స్టేట్మెంట్ లో ఏమంటున్నాడు అంటే, ఒక బిల్లుని మనీ బిల్ అని ఒకవేళ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను సర్టిఫై చేసినప్పటికీ ప్రెసిడెంట్ హ్యాస్ రైట్ టు ఇంటర్ఫియర్, ప్రెసిడెంట్ దాంట్లో తలదూర్చొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఏ స్టేట్మెంట్ కరెక్టో చెప్పండి. సో విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, neither 1 not 2. ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి ఆప్షన్ 1 ఓన్లీ అన్నమాట. సో నార్మల్ గా అసలు ఎవరికి అధికారం ఉండదని చెప్పి ఈ రోజే చెప్పాను నేను క్లాస్ లో మీకు. ఒక బిల్లు మనీ బిల్లో కాదా అనేది ఫైనల్ డెసిజన్ మేకర్ ఎవరు? స్పీకర్. అండ్ స్పీకర్ తీసుకున్న డెసిజన్ ఇస్ బైండింగ్. ఓకే, దాన్ని మనం ఎలాంటి కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేము. అండ్ ఆల్సో ప్రెసిడెంట్ కి కానీ, లోక్సభలో మెంబర్స్ కి కానీ, రాజ్యసభలో మెంబర్స్ కానీ ఎవరికి అధికారం ఉండదు దాని మీద, అతని డెసిజన్ మీద. హిస్ డెసిజన్ విల్ బి ఫైనల్, హిస్ ఆర్ హర్ డెసిజన్ విల్ బి ఫైనల్ అని. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. So next వచ్చేసి, the object of the adjournment motion in parliament is to collect information from the minister, make a cut in the budget proposals, criticize a particular policy of the government, topple the government. ఒకసారి ట్రై చేయండి పాజ్ చేసుకొని. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈస్, నార్మల్ గా మనకి ఈ పర్టికులర్ అడ్జాయిన్మెంట్ మోషన్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్ టువర్డ్స్ ద గవర్నమెంట్. సో నార్మల్ గా గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా క్రిటిసైజ్ చేయడం అనమాట. గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ ని క్రిటిసైజ్ చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. హవెవర్ అడ్జాయిన్మెంట్ మోషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో మనము గవర్నమెంట్ ని టాపిల్ చేయడానికో, కట్ మోషన్స్ కోసము, కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మినిస్టర్స్ ఇవన్నిటి కోసం కాదు. అడ్జాయిన్మెంట్ మోషన్ ఇస్ అబౌట్
క్రిటిసైజింగ్ అ పర్టికులర్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అంతే. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, సో మీరు నిన్న చదివిన లెసన్ ని రివైజ్ చేసుకున్నారో లేదో అనేది ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను, చూడండి. మ్యాచ్ లిస్ట్ 1 with list 2 and select the correct answers from the కోడ్స్ గివెన్ బిలో. సో ఒక పార్లమెంటరీ ప్రొసీజర్ ఇచ్చారు, దానికి సంబంధించిన ఇంప్లికేషన్స్ ఇచ్చారు, మ్యాచింగ్ అనేది చేయాలి. డివిజన్, గెలిటన్, మోషన్, పాయింట్ ఆఫ్ ఆర్డర్. Brings the debate to the close. Formal proposals made by the member to the House relates to the interpretation or enforcement of the rules or procedures or constitution, concludes discussions on the demand for grants, mode of arriving at a decision. So better ఇది మనము ఈ పర్టికులర్ క్వశ్చన్ ని నెక్స్ట్ క్లాస్ లో సాల్వ్ చేద్దాం, ఎందుకంటే I wanted to give you people some time to revise whatever we have learned till now. And also దీంట్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ వచ్చేసి మనం బడ్జెట్, ఓకే, బడ్జెట్ ఎలా పాస్ చేస్తారు అనేది నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం, దాంట్లో భాగంగా నేర్చుకుంటాం. అందుకే ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు మేక్ దిస్ క్వశ్చన్ టుడే. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో హౌ మచ్ ఇస్ ద కోరమ్ ఆఫ్ అ హౌస్ ఆఫ్ అ పార్లమెంట్ ఆఫ్ ఇండియా? 1/2 of the membership of the house, 1/3 of the membership of the house, 2/3 and 1/10. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ 1/10 అనమాట. సో మనకి 1/10 ఇస్ ద రైట్ ఆన్సర్, అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో కోరం అంటే ద మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఎ సెషన్, అవునా? సో మనకు 1/10 మెంబర్స్ అనేది ఉండాలి. ఈవెన్ మనకి జాయింట్ సిట్టింగ్ లో కూడా కోరం వచ్చేసి 1/10. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ అనమాట. అసర్షన్ లో చూసుకుంటే, ఆఫ్టర్ అ మనీ బిల్ ఇస్ పాస్డ్ బై ద లోక్సభ అండ్ ట్రాన్స్మిటెడ్ టు ద రాజ్యసభ, ద రికమెండేషన్స్ ఆఫ్ ద రాజ్యసభ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ బై లోక్సభ విత్ ఇన్ 14 days from the receipt of recommendations and then get them incorporated in the bill. A money bill cannot be introduced in the Rajya Sabha. So both A and R are individually true and R is not a correct so R is a correct explanation of A. So second దాంట్లోనేమో రెండు true but R is a not correct explanation of A. So third దాంట్లో A is true but R is false. Fourth దాంట్లో A is false but R is true. So try చేయండి ఒకసారి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అనమాట. సో ఎందుకంటే బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్ ఇక్కడ. సో మీరు చూసుకుంటే 14 days టైం ఉంటుంది రాజ్యసభకి, ఆ లోపు ఏదైనా రికమెండేషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చి పంపించేయాలి లోక్సభకి. ఓకే, అండ్ మనకి తెలుసు మనీ బిల్ కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద రాజ్యసభ. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటికి లింక్ ఉంది అండ్ ఆల్సో ఎక్స్ప్లెనేషన్ కూడా అదే. సో నార్మల్ గా రాజ్యసభలో మనీ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయలేము కాబట్టి 14 days కన్నా ఎక్కువగా దానికి పవర్ అనేది ఉండదు. సో బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. So the Rajya Sabha has exclusive jurisdiction in approving a proclamation of emergency, the creation and abolition of taxes, the election of vice president, authorizing parliament to legislate on a subject in the state list. So meeku only ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ చాప్టర్ యొక్క నాలెడ్జ్ అవసరం. సో ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ విన్నారో వాళ్ళకి ఈ ఆన్సర్ వస్తుంది. సో ట్రై చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి అనమాట. సో నార్మల్ గా రాజ్యసభకి ఏం పవర్ ఉంటుంది అంటే, ఇప్పుడు పార్లమెంట్ ఏదైనా స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ మీద ఏదైనా జ్యూరిస్డిక్షన్ చూపెట్టాలి అన్నా, ఓకే, ఒకవేళ ఏదన్నా చట్టాన్ని చేయాలి అన్నా, అప్పుడు రాజ్యసభ హ్యాస్ అ పవర్, ఓకే, ఇన్ ఆర్డర్ టు ఆథరైజ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ సబ్జెక్ట్ విచ్ ఇస్ మెన్షన్ ఇన్ ద స్టేట్ లిస్ట్. సో దానికి స్పెషల్ గా రాజ్యసభకి పవర్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, so next question, what is the maximum period that shall not intervene between the last sitting in one session and the date appointed for the first sitting in the next session for each house of the parliament? అంటే జనరల్ గా 2 sessions of the parliament కి ఎంత గ్యాప్ ఉండొచ్చు మాక్సిమం అని చెప్పేసి అడుగుతున్నాడు ఇండైరెక్ట్ గా. సో మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోదు, క్వశ్చన్ ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ కూడా పెంచుకోవాలి. దట్ విల్ కమ్ వన్స్ యూ solve the questions. So different number of questions, so most number of questions ని సాల్వ్ చేస్తున్న కొద్దీ మీకు వస్తుంది. సో ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మన దగ్గర పర్చేస్ చేయండి. సో మనకి చాలా ప్రాక్టీస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్ గా.
ఓకే, సో 4 months, 5 months, 6 months, 8 months ట్రై చేయండి. So the right answer is option 6 months anamata. So maximum time period between two sessions is 6 months. Okay, so option C is the right answer. Let's go to another question. Which one of the following powers of the Rajya Sabha is provided in the Constitution of India? Okay, ఏం పవర్స్ మెన్షన్ చేస్తున్నాయి రాజ్యసభకి సంబంధించి కాన్స్టిట్యూషన్ లో? టు రిజెక్ట్ ఆర్ అమెండ్ అ మనీ బిల్, టు డిసైడ్ వెదర్ అ బిల్ ఇస్ అ మనీ బిల్ ఆర్ నాట్, టు ఓట్ ఫర్ ది పబ్లిక్ ఎక్స్పెండిచర్, టు డీలే అ మనీ బిల్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 14 days. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అనమాట. సో రాజ్యసభకి పబ్లిక్ ఎక్స్పెండిచర్ మీద ఓట్ చేసే రైట్ లేదు, మనీ ఒక బిల్ ని మనీ బిల్ లా డిసైడ్ చేసే రైట్ లేదు, అండ్ ఇట్ కెనాట్ రిజెక్ట్ ఆర్ అమెండ్ మనీ బిల్స్. సో వి నో దట్ ఓన్లీ 14 days వరకు దాన్ని డీలే మాత్రం చేయగలుగుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి. So next question is, the method of election of the members of Rajya Sabha on the basis of proportional representation by the state legislatures were borrowed by from the Constitution of USA, Constitution of Australia, Constitution of South Africa, Constitution of Ireland. Okay, try cheyandi question ni. So this you can solve only if you have seen my starting lectures. Okay, comparison of the Constitution గురించి నేను చెప్పిన లెక్చర్స్ విన్న వాళ్ళు దీన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఒకసారి సాల్వ్ చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనమాట. సో జనరల్ గా మనము ఈ రాజ్యసభ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని గురించి మనము సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అనమాట ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ని. సో మనము నామినేటెడ్ మెంబర్స్ కి సంబంధించి ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామో కామెంట్ చేయండి. ఓకే, which one of the following statements is correct? Parliament can make a law with respect to the matters in the state list in the national interest if the President of India gives permission, the Parliament passes a resolution, a state makes a request, the Rajya Sabha passes the resolution by a 2/3 majority. Oksa try cheyandi. So right answer is ఇది కూడా మీరు సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ చాప్టర్ కరెక్ట్ గా వింటే ఈ ఆన్సర్ వస్తుంది మీకు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అనమాట. సో నార్మల్ గా ఎలాంటి కేసెస్ లో చేయొచ్చు, స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ మీద సెంటర్ ఎలాంటి సమయాల్లో చట్టాలు చేయొచ్చు అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి రాజ్యసభ ఎప్పుడైనా స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ పబ్లిక్ ఇంపార్టెన్స్, నేషనల్ ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా 2/3 మెజారిటీ రెజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద పార్లమెంట్ హ్యాస్ అ పవర్ టు మేక్ ఎ లా. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు, స్టేట్ మేక్ ఎ రిక్వెస్ట్ అంటున్నాడు. ఇక్కడ స్టేట్ కాదు, 2 or more స్టేట్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు చేయొచ్చు అనమాట. అందుకే ఇది తప్పైంది. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్? ఏది కరెక్ట్ కాదు అని అంటున్నాడు. దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్ సభ అపాన్ ది కంప్లీషన్ ఆఫ్ ఈచ్ సెన్సస్. If for a period of 60 days, a member of either house is absent without permission of the house from all the meetings thereof, the houses may declare his seat vacant. The Rajya Sabha approves money bill after it has been passed by the Lok Sabha. The Attorney General of India has a right to speak in and otherwise to take part in the proceedings of either house of the parliament. So which is not correct antunadu. So try cheyandi question. So I hope you people have tried it. So the right answer is option C anamata. Which చూసుకుంటే there is a provision of Constitution of India for readjustment of every census. Is they correct? So 60 days continue గా without any permission absent అయితే ఎవరైనా మినిస్టర్ వాళ్ళ సీట్ అనేది వేకెంట్ అవుతుంది అని చెప్పాను. అది కూడా కరెక్టే. ఇంకొకటి సో ఒకటి చెప్పాను మీకు. సో మనకి రాజ్యసభ మెంబర్స్ లోక్సభ మెంబర్స్ రాజ్యసభలో అండ్ అటార్నీ జనరల్ అయితే ఎవరైతే ఉంటారో అతను, సో దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్. ఓకే, మెంబర్ ఆఫ్ ది హౌస్ కాకుండా రాజ్యసభ వాళ్ళు లోక్సభ ప్రొసీడింగ్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈవెన్ అటార్నీ జనరల్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. హవెవర్ దే విల్ నాట్ హ్యావ్ అ రైట్ టు ఓట్ అని చెప్పేసి నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు. అందుకే ఆప్షన్ డి కూడా కరెక్టే. ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ సి కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ సి అనమాట. ఓకే, so next question is assertion and reasoning questions anamata. So money bills originate only in the lower house of the parliament.
The lower house of the parliament is a popularly elected body. So both A and R are individually true and R is the correct explanation of A. Both A and R are individually true but R is not the correct explanation of A. A is true but R is false. A is false but R is true. ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఇట్స్ రైట్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే సో మనకి లోవర్ హౌస్, సో బడ్జెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సారీ నాట్ బడ్జెట్, మనీ బిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీద మనీ బిల్స్ అనేవి ఉంటాయి ఫినాన్షియల్ మ్యాటర్స్ మీద. అండ్ ఆర్టికల్ 110 లో డెఫినేషన్ లో ఏమేమి వస్తాయి కూడా చూసాం. సో డెఫినెట్ గా దాని మీద ఎక్కువ పవర్ ఎవరికి ఉండాలి? పాపులర్లీ ఎలక్టెడ్ బాడీకి మాత్రమే ఎక్కువ పవర్ అనేది ఉండాలి. కాబట్టి మనీ బిల్స్ యొక్క పవర్ అనేది ఎక్కువ ఎవరికి ఇచ్చాము? ఓకే, లోవర్ హౌస్ కి మాత్రమే, అంటే లోక్సభకి మాత్రమే ఇచ్చాము. సో రీజన్ కరెక్టే మనకి అండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అందుకే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, which of the following schedules of the Constitution of India deals with the allocation of the seats in the Council of States? ఒకసారి ట్రై చేయండి. థర్డ్ షెడ్యూల్, ఫోర్త్ షెడ్యూల్, ఫిఫ్త్, సిక్స్త్? సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి ఫోర్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనకి రాజ్యసభకి సంబంధించిన సీట్స్ కి సంబంధించినవి మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో షెడ్యూల్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కి సంబంధించి ఎండింగ్ లో మనం ఒక సపరేట్ సెషన్స్ కూడా తీసుకుందాం. ఓకేనా? సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. So the final question, Article 312 of the Constitution of India, under that, the Rajya Sabha has exclusive power to recommend the constitution of which one of the following? So Article 312 కింద రాజ్యసభకి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయి. అవి దేనికి సంబంధించి? సో ఈ పర్టికులర్ థింగ్ కూడా నేను సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను మీకు. సో రివర్ వ్యాలీ డెవలప్మెంట్ అథారిటీ, జోనల్ కౌన్సిల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అండ్ న్యూ ఆల్ ఇండియా సర్వీస్. సో ట్రై చేయండి ఒకసారి. So right answer is, I hope you people have tried it. The right answer is option D అనమాట. న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ 312. సో న్యూ ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలి అంటే లోక్సభకి పవర్ ఉంటుందా, రాజ్యసభకి పవర్ ఉంటుందా అంటే రాజ్యసభ హ్యాస్ అప్పర్ హ్యాండ్ ఆన్ ఇట్. ఓకే, సో అందుకే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో అదనమాట ఈరోజు వీడియో. మనము చంక్ ఆఫ్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసాము. ఐ హోప్ మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది, బికాస్ యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ అని నాకు తెలుసు. సో ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ది క్వశ్చన్, జస్ట్ ఒక కామెంట్, ప్లీజ్ లీవ్ ఎ కామెంట్. ఓకేనా? సో అండ్ ఆల్సో మీకు ఈ క్లాసెస్ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కి డెఫినెట్ గా షేర్ చేయండి. అండ్ ఆల్సో లైక్ ద వీడియో అండ్ యూ కెన్ గివ్ యువర్ కామెంట్ ఫీడ్బ్యాక్ అండ్ దట్స్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఎవరికైనా పెయిడ్ కోర్సెస్ కావాలి అనుకుంటే సో స్టార్టింగ్ లో మెన్షన్ చేసిన నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు ద కోర్సెస్. సో దట్స్ ఇట్ మరి. కీప్ స్మైలింగ్, బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.